Hi, hello children. How are you? I hope you are doing well. I welcome all of you to our most effective IIT JEE and NEET channel in Telugu states, the Mass Physics Seminar. Children, today I am going to explain the most important 8-mark questions in work energy power. So this topic is very important topic in junior intermediate. You know very well. చూడండి, మనకి జూనియర్ ఇంటర్మీడియట్ లో లాంగ్ ఆన్సర్స్ వచ్చే లెసన్స్ 3 ఉన్నాయి. నెంబర్ 1 వర్క్ ఎనర్జీ పవర్, నెంబర్ 2 ఆసిలేషన్స్, నెంబర్ 3 థర్మోడైనమిక్స్. ఈ 3 లెసన్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది సెక్షన్ సి లో. సో 3 లో ఎనీ 2 మనం అటెంప్ట్ చేయాలి కదా. వెరీ నైస్. మరి ఈ వర్క్ పవర్ ఎనర్జీ ఈ రోజు నేర్చుకుందాం. ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. ఇందులో ఏ క్వశ్చన్ వచ్చినా దాని కింద ఒక ప్రాబ్లం యాడ్ చేస్తాడు. అందుకంటే ఆ క్వశ్చన్ రాసినందుకు 6 మార్క్స్, ఆ ప్రాబ్లం చేసినందుకు 2 మార్క్స్, టోటల్ 8 మార్క్స్ అనమాట. అంటే ఈ 3 లాంగ్ ఆన్సర్స్ తో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకని ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం అటాచ్ చేస్తాడు దాన్ని. రైట్ అమ్మా? వెరీ నైస్. సో నేను ఈ లెసన్ మీకు అద్భుతంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు పర్ఫెక్ట్ గా కాన్సన్ట్రేటెడ్ గా వినండి. మీరు 5 మినిట్స్ లో ఇంకొకసారి చూసుకుంటే మీకు వచ్చేస్తుంది. రైట్ చిల్డ్రన్, అందరూ రెడీగా ఉన్నారా? ఎస్. అందరూ పెన్ తీసుకోండి, నోట్స్ తీసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీరు వింటూ నోట్ చేసుకోండి. రైట్ చిల్డ్రన్, ఇంకో డౌట్ మీకు ఇక్కడ, సార్ మాకు వర్క్ పవర్ ఎనర్జీ ఉంది యూట్యూబ్ లో, మరి రిమైనింగ్ టాపిక్స్ మాకు ఎలా అని. సో రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా మాస్ ఫిజిక్స్ ఎంఎన్ఆర్ యాప్ లో ఉంటాయి. చూడండి, మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి మాస్ ఫిజిక్స్ ఎంఎన్ఆర్ అని టైప్ చేసి మీరు సైన్ ఇన్ అయ్యి మీరు ఆ వీడియోలన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఆ యాప్లో మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. సో మన ఐపీ సిరీస్ అన్ని మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని వీడియోస్ యాప్లో ఉన్నాయి. సో కాబట్టి దానికి ఐపీ సిరీస్ నేమ్ సలార్. ద సలార్ ఐపీ సిరీస్ 2024. సలార్ అంటే సినిమా పేరనే కాదు రే. సలార్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సమర్థుడైనటువంటి నాయకుడు. అలాగే మన ఐపీ సిరీస్ 2024 కూడా ఒక సమర్థవంతమైన, ఒక బ్లాక్ బస్టర్, ఒక ఎఫెక్టివ్ సిరీస్ అన్నమాట ఇది. అందుకే మన సిరీస్ కూడా సలార్ లాంటిదే. సలార్ ఎలాంటి బ్లాక్ బస్టరో మన ఐపీ సిరీస్ కూడా బ్లాక్ బస్టరే. ఎప్పుడు ఐపీ ఏది ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని మాస్ ఫిజిక్స్ ఎంఎన్ఆర్ డౌన్లోడ్ చేసుకొని వినండి. మీకు ఫిజిక్స్లో 60/60 100%. రైట్ నానా, మనం టాపిక్లోకి వెళ్దాం. వర్క్ ఎనర్జీ పవర్. సో దీని వెయిటేజ్ వచ్చేసరికి మనకి 8 మార్క్స్ నానా, దీని వెయిటేజ్. సో వర్క్ ఎనర్జీ పవర్ చూడండి, వర్క్ ఎనర్జీ పవర్ కాబట్టి వర్క్ సంబంధించిన డయాగ్రామ్ ఇదేగా. వర్క్ అంటే బాగా హార్డ్ వర్క్ చేస్తాడు చూడు, ఇది ఫోర్స్ అప్లై చేస్తాడు, ఈ వీల్ తిరుగుతూ ఉంటుంది, వర్క్ డన్ జరిగిద్ది అనమాట. ఫోర్స్ అప్లై చేసినప్పుడు డిస్ప్లేస్ అయింది ఇది, కాబట్టి వర్క్ డన్. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఇది సలార్ లాంటి క్వశ్చన్ అనమాట. సో డెవలప్ ద నోషన్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి ఏమంటాడు, అండ్ షో ద లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థీరమ్. వర్క్ ఎనర్జీ థీరాన్ని ప్రూవ్ చేయండి అని అడుగుతా ఉన్నాడు అనమాట ఇక్కడ. రైటా? సో ఫస్ట్ మనం వర్క్ అంటే ఏందో నేర్చుకున్నాం, నెక్స్ట్ ఎనర్జీ అంటే ఏందో నేర్చుకుని అప్పుడు వర్క్ ఎనర్జీ థీరాన్ని మనం ప్రూవ్ చేద్దాం. క్లియర్? ఎస్. ఇప్పుడు చూడండి, వర్క్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద వర్క్? వర్క్ మీన్స్ జనరల్లీ వర్క్ మీన్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్ డన్ అంటాం. అది వర్క్ డన్ అంటే జనరల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏముంటున్నాను చూడరా, సపోజ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బాడీ, the mass of the body m, yes, and it is placed on horizontal surface. ఈ బాడీని ఎక్కడ ఉంచాను నేను, హారిజంటల్ సర్ఫేస్ మీద ఉంచాను. అండ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర ఉంచాను. మరి ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అవ్వాలంటే, ఇగో ఇక్కడ ఉంది బాడీ, ఇక్కడ నుంచి అక్కడికి డిస్ప్లేస్ అయ్యాలంటే అయిద్దా? దాని చుట్టూ నువ్వు డబ్బు డ్యాన్స్ అయితే పోదా? పోదు. ఏం చేయాలి నువ్వు? దాని మీద మనం ఫోర్స్ అప్లై చేయాలి, అంతేనా? కాబట్టి దీని మీద నేనేం చేసినా బాబు,
ఫోర్స్ అప్లై చేసిన, అద్భుతంగా ఫోర్స్ అప్లై చేసిన. ఇగో ఇది బాడీ, ఈ బాడీ మీద నేను ఫోర్స్ అప్లై చేశాను, దెన్ ఇట్ విల్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. కాబట్టి చూడండి చిల్డ్రన్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది అనమాట. ఇగో ద మాస్ ఆఫ్ ది బాడీ ఎం, ఏ నుంచి బికి డిస్ప్లేస్ అయింది బాడీ. ఎందుకు ఎంత డిస్ప్లేస్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి? ఎస్ డిస్ప్లేస్మెంట్. ఎందుకు ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లేస్ అయిందే బాబు? నువ్వు ఫోర్స్ అప్లై చేసినావు కాబట్టి. ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ డిస్ప్లేస్ అయితే వర్క్ డన్ అంటాం మనం. దిస్ ఈజ్ వర్క్ డన్. ద ఫోర్స్, ఇక్కడ వర్క్ డన్ ఫార్ములా జనరల్లీ ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్, చూడండి మనం అద్భుతంగా చెబుదాం, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అంటాం జనరల్ గా. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ డాట్ ప్రొడక్ట్ కాబట్టి ఏమొస్తుందిరా? కాస్ థీటా వస్తుంది అనమాట. అదే క్రాస్ ప్రొడక్ట్ అయితే సైన్ థీటా వచ్చేది. అంటే ఎఫ్ అనేది వెక్టార్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్, వెక్టార్ని వెక్టార్ తో ఇంటూ చేస్తే వచ్చింది స్కేలార్, వర్క్ డన్ స్కేలార్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ని డిస్ప్లేస్మెంట్ తో ఇంటూ చేస్తే వర్క్ అంటాం మనం. సో డబల్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ఎస్ కాస్ థీటా అంటుంది. అంటే వర్క్ డన్ అని ఎప్పుడంటే మనం ఒక బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ డిస్ప్లేస్ అయితే దెన్ వీ హ్యావ్ టు సే వర్క్ డన్, అంతే కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్ కి ఒక చైర్ నేను ఇక్కడ ఉంచాం, అరే బాబు ఈ చైర్ తీసేసేయి అని చెప్పాను నేను. అప్పుడు నేను ఒక 5 minutes తర్వాత వస్తే చైర్ అక్కడే ఉంది. నేను వాడిని దగ్గరికి పిలిచి వెల్ డన్, సూపర్ చేసాం, మస్తు వర్క్ చేసినాం అంటున్నా నేను? నో. ఎందుకు? వర్క్ జరగలేదు. వర్క్ డన్ ఆర్ నాట్ డన్? నాట్ డన్. ఎందుకని? చైర్ ఎక్కడుందో అక్కడే ఉంది. అంటే చైర్ డిస్ప్లేస్ అయిందా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఫోర్స్ అప్లై లేదు ఇతను, కాబట్టి నాట్ డన్. అంటే బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ డిస్ప్లేస్ అయితే వర్క్ డన్ అంటాం. ఇంకో క్యాండిడేట్ కాపీ చెప్పడం, బాబు ఈ చైర్ తీసి అక్కడ వేయినానా? వెంటనే క్యాండిడేట్ ఆ చైర్ తీసి అక్కడ వేసాడు. దిస్ వర్క్ డన్ ఆర్ నాట్? ఎస్ డన్. ఎందుకంటే దాని మీద ఫోర్స్ అప్లై చేశాడు, చైర్ కూడా ఇక్కడ నుంచి అక్కడికి డిస్ప్లేస్ అయింది. దిస్ ఈజ్ వర్క్ డన్. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఒక ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్కి ఇంటి నుంచి బయలుదేరాడు. దాదాపు ఒక 2 kilometers నడుచుకుంటూ వెళ్ళి ఆఫీసులో కూర్చొని ఒక 100 files రాశాడు. ఆఫీసులో కూర్చొని మార్నింగ్ 10 నుంచి 5 వరకు ఒక 100 files రాశాడు. వాళ్ళ మేనేజర్ వచ్చాడు, వచ్చి నువ్వు అసలు వర్కే చేయలేదు అని అన్నాడు అతన్ని. అతను కోపం వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకని? సార్ భలేగున్నారు మీరు, నేను ఉదయం 10 నుంచి 5 వరకు 100 files కంప్లీట్ చేశాను, ఇదిగో ఫైల్స్ అని చూపించాడు మేనేజర్కి. అయినా మేనేజర్ నువ్వు వర్క్ చేయలేదు అన్నాడు. బాగా కోపం వచ్చింది అతనికి. ఏం సార్ ఇంత వర్క్ చేసినా చేయలేదు అంటున్నారేంటి? ఎస్, అకార్డింగ్ టు ఫిజిక్స్ ఇట్ ఈజ్ నాట్ ఏ వర్క్. ఫిజిక్స్ ప్రకారం అది వర్క్ కాదు. ఎందుకు కాదు? అతడు 10 o'clock ఆఫీసులో కూర్చొని 5 o'clock వరకు కూడా లేవకుండా ఫైల్స్ రాశాడు. అతను డిస్ప్లేస్ అయ్యాడా? అవ్వలేదు. కాబట్టి వర్క్ డన్ బై హిమ్? నో, నాట్ డన్. వర్క్ జరిగిందా? జరగలేదు, డిస్ప్లేస్ కాలేదు. కానీ అతడు వర్క్ చేశాడు. ఎప్పుడు చేశాడు? ఇంటి నుంచి బయలుదేరి ఆఫీసు వరకు నడుచుకుంటూ వెళ్ళాడుగా. అంటే డిస్ప్లేస్ అయ్యాడా? అయ్యాడు. వర్క్ డన్ బై హిమ్? ఎస్, వర్క్ డన్ జరిగింది. అతని వల్ల వర్క్ జరిగింది. ఎప్పుడు? ఆఫీస్ నుంచి, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళినప్పుడే వర్క్ జరిగింది. అంటే ఒక అల్టిమేట్గా ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ డిస్ప్లేస్ అయితే వర్క్ డన్ అంటాం. సో దిస్ ఈజ్ వర్క్ డన్. అంతేగాని నువ్వు ఇంటి దగ్గర కూర్చొని నేను అంట్లు తోమినా, గంట సేపు అంట్లు తోమినా, బొచ్చలు బోర్లు తోమినా, నేను బాగా పని చేసినట్టు కుదరదు. నువ్వు పని చేసావు, అకార్డింగ్ టు ఫిజిక్స్ ఇట్ ఈజ్ నాట్ ఏ వర్క్. బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది డిస్ప్లేస్ అవ్వాలి. దట్ ఈస్ వర్క్ డన్. ఎస్ ఎస్ వెంకట్. సో డబల్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ఎస్ కాస్ థీటా. వాట్ ఈస్ థీటా హియర్? థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ కి డిస్ప్లేస్మెంట్ కు మధ్య యాంగిల్ థీటా అన్నమాట. సో వాట్ ఈస్ ద ఫోర్స్ ఇన్ విచ్ డైరెక్షన్ హియర్? ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్. దీస్ టూ ఆర్ వెక్టార్స్ నౌ. ఇగో ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్ ఉంది. బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. యాంగిల్ బిట్వీన్ దెమ్ 0. కాబట్టి థీటా అండి, ఫోర్స్ కి ఎస్ కి మధ్య యాంగిల్ థీటా ఎంతమ్మా? 0. డబల్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ఎస్ కాస్ 0. అప్పుడు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ ఏమైంది నాన్న?
F into S. Yes, this is work done. F into S. The product of force into displacement, that is called work done. This is work done అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే భారీ ఎత్తున ఇక్కడ చూడండి. సపోజ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బాడీ, మాస్ ఆఫ్ ది బాడీ m, and it is placed on horizontal surface like this. So now I am applying the force on this body in this direction. ఈ డైరెక్షన్ లో నేను ఫోర్స్ అప్లై చేశాను, ఎఫ్ ఫోర్స్. అంటే ఒక బాడీ ఇక్కడ ఉందిరా బాబు, దానికి తాడు కట్టి ఇట్లా లాగాను రా, ఇగో ఇట్లా లాగాను, తాడు కట్టి ఇట్లా లాగుతున్నా. అప్పుడు ఈ బాడీ ఇటు వస్తుందా? ఇటు రాదు, ఇటు వస్తుంది కదా. ఈ బాడీ ఏ నుంచి ఇగో ఇక్కడికి డిస్ప్లేస్ అయిందిరా, ఏ నుంచి బికి డిస్ప్లేస్ అయింది. ఎంత డిస్ప్లేస్ అయిందే బాబు? ఎస్ డిస్ప్లేస్మెంట్ కదా. నౌ హియర్ ద యాంగిల్ బిట్వీన్, యాంగిల్ కావాలిగా ఇక్కడ తీటా, యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ తీటా. ఎంత ఫోర్స్ తో నేను లాగాను, ఎంత యాంగిల్ తో లాగాను? తీటా యాంగిల్ తో, డిస్ప్లేస్మెంట్ తో తీటా యాంగిల్ తో నేను లాగాను. యాంగిల్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎస్ తీటా. సో హియర్ ఎఫ్ ఈజ్ రిజాల్వ్ ఇంటూ, ఇప్పుడు దీన్ని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేయాలి. ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ లో ఫోర్స్ ఉండాలి, లేదా ఫోర్స్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఉండాలి. కాబట్టి ఇట్ ఈస్ రిజాల్వ్ ఇంటూ 2 కాంపోనెంట్స్, హారిజంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. హారిజంటల్ కాంపోనెంట్ ఏందమ్మా? ఎఫ్ కాస్ థీటా. వర్టికల్ కాంపోనెంట్ ఏంటిది? ఎఫ్ సైన్ థీటా. ఇది దీంతో మనకు పని లేదు కదా. సో ఇప్పుడు చూడు, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ జనరల్ ఫార్మ్ ఏంద్రా? ఎఫ్ ఎస్ కాస్ థీటా, ఇంతే కదా. డబల్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్. ఫోర్స్ అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇగో ఇది ఫోర్స్, ఎఫ్ఎస్ కాస్ థీటా, ఇగో ఎఫ్ఎస్ కాస్ థీటా, లేదా దీన్ని ఇలా రాద్దాం రైట్. సో డబల్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ ఏంటి నాన్న? ఎఫ్ కాస్ థీటా ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఏంది? ఎస్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. ఫోర్స్ ఏంటి? ఎఫ్ కాస్ థీటా, డిస్ప్లేస్మెంట్ ఎస్. డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ అనమాట. కాబట్టి అల్టిమేట్ గా డబల్ ఈజ్ ఈక్వల్ ఏంది నాన్న? ఎఫ్ఎస్ కాస్ థీటా. వెరీ నైస్, వెరీ నైస్. డబల్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ఎస్ కాస్ థీటా. దిస్ ఈజ్ వర్క్ డన్. వర్క్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ జీరో. ఇదంతా కూడా ఆబ్జెక్టివ్ లో వస్తుంది, ఇక్కడ అవసరం లేదు. వర్క్ జీరో అవ్వచ్చు. ఇప్పుడు ఒక వాల్ ఉందిరా, ఇది వాల్. ఈ వాల్ని నేను గట్టిగా నెడతాను ఇట్లా, నేను ఫోర్స్ అప్లై చేశాను, కానీ వాల్ అనేది డిస్ప్లేస్ అయిందా? కాలేదు. వర్క్ డన్ ఆర్ నాట్ డన్? నాట్ డన్. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ జీరోగా, ఫోర్స్ అప్లై చేశాను కానీ ఎస్ జీరో, ఎఫ్ ఇంటూ జీరో జీరో, డబల్ ఈజ్ ఈక్వల్ జీరో. వర్క్ జీరో అయింది. వర్క్ మే బి పాజిటివ్, వర్క్ మే బి నెగిటివ్. అది ఆబ్జెక్టివ్ నేర్చుకుందాం, ఇక్కడ అవసరం లేదు. రైటా? ఎస్, దిస్ ఈస్ ద వర్క్ డన్. మళ్ళీ ఒకసారి మనం చూద్దాం ముందు. వర్క్ అంటే వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ by a force when a body undergoes displacement parallel to the line of action of force. ఫోర్స్ ఏ డైరెక్షన్ లో అప్లై చేస్తున్నానో అదే డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ తీసుకో. సో దిస్ ఈస్ వర్క్ డన్. డబల్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్, ఎఫ్ఎస్ కాస్ థీటా అంటాం మనం. రైటా? తర్వాత కైనెటిక్ ఎనర్జీ. వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ? అసలు కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంది చూద్దాం. ద ఎనర్జీ పాసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. The energy possessed by a body by virtue of its motion. ఆ బాడీ మోషన్ వల్ల వచ్చే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ. అరే ఒక బాడీకి కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది? ఆ బాడీ మోషన్ లో ఉన్నప్పుడే. ఎందుకని? ఆ బాడీ మోషన్ లో ఉన్నప్పుడు దానికి వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ ఉంటుంది కాబట్టి దానికి ఏముంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సపోజ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బాడీ కదా. మాస్ ఆఫ్ ది బాడీ ఎం. నౌ ఇట్ ఈజ్ అట్ రెస్ట్. ఎలా ఉందంటే ఇది రెస్ట్. రెస్ట్ లో ఉందంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత? జీరో. అంటే దీని కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎం వి స్క్వేర్ కదా. అంటే హాఫ్ ఎం వి అంటే ఏంది నాన్న? జీరో కదా, వెలాసిటీ లేదు కదా. అంటే కైనెటిక్ ఎనర్జీ ఏమైందే బాబు? జీరో. ఎందుకు ఈ బాడీ కైనెటిక్ ఎనర్జీ జీరో? రెస్ట్ లో ఉంది కాబట్టి. మరి ఈ బాడీ ఉంది, దిస్ ఈజ్ మాస్ ఆఫ్ ది బాడీ ఎం అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ వి. సో వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దిస్ బాడీ? 100% హాఫ్ ఎం వి స్క్వేర్. అంటే ఒక బాడీకి మోషన్ లో ఉన్నప్పుడు వెలాసిటీ ఉంటుంది, వెలాసిటీ ఉన్నప్పుడు దానికి ఏముంటుంది బాబు? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్, దాని మోషన్ వల్ల వచ్చే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే, మీరు క్రికెట్ చూసిరా జీవితంలో? వెరీ గుడ్, బాగా చూస్తారు మీరు, నాకు తెలుసు. సో ఒక బౌలర్, ఒక బౌలర్ ఇక్కడే నిల్చున్న చోటే ఉండి నిల్చొని ఇట్లా బాల్ వేస్తున్నారు ఎట్లా? అప్పుడు ఏమైంది? కోడితే గ్రౌండ్ అవతల పడుతుంది బాల్ కదా. మరి వాడు ఏం చేయాలి? ఫాస్ట్గా వేయాలి వాడు బాల్. బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఫాస్ట్గా వేయాలి బాల్.
అంటే ఏం చేయాలి, వాడు కొంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు, ఇట్లా ఇట్లా పరిగెత్తుకుంటూ జమ్ముని ఇట్లా వస్తాడు. ఎందుకని అట్లా? కారణం ఏంటి అంటే వాని బాడీ లోపల కొంత ఎనర్జీ ఉంది. సపోజ్ వాని బాడీ లోపల 100 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఉందిరా అనుకుందాం. ఇప్పుడు వాని బాడీలో ఉన్నటువంటి 100 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ సరిపోవట్లేదు బాల్ని ఫాస్ట్ గా వేయడానికి. అందుకే ఏం చేస్తాడు, ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు జమ్ముని ఇట్లా. అంటే పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఏమైంది, హీ గెయిన్ సమ్ అడిషనల్ ఎనర్జీ. వాడు కొంత అడిషనల్ ఎనర్జీని గెయిన్ చేస్తాడు. వాని బాడీ లోపల ఉన్న ఎనర్జీతో పాటు ఈ గెయిన్ సమ్ అడిషనల్ ఎనర్జీ. ఎక్కడి నుంచి వచ్చిన అడిషనల్ ఎనర్జీ? రన్నింగ్ లో ఉండటం వల్ల. అంటే రన్నింగ్ మీన్స్ మోషన్ లో ఉన్నాడు. మోషన్ లో ఉండటం వల్ల వాడికి వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ వల్ల ఏమైంది, ఈ గెయిన్ సమ్ అడిషనల్ ఎనర్జీ. అడిషనల్ ఎనర్జీని గెయిన్ చేస్తాడు. ఆ గెయిన్ చేసిన అడిషనల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. అర్థమైందా బాబు? సో దిస్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ. దేనివల్ల వచ్చింది? బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. అంతే కదా? ఎస్. కాబట్టి what is kinetic energy? The kinetic energy is defined as the energy possessed by a body by virtue of its motion. That is called kinetic energy. Kinetic energy formula of mv square. Example, a vehicle in motion. Motion లో ఉన్న వెహికల్ కి ఉంటుందమ్మా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అండ్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ రివర్. వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ రివర్. రివర్లో వాటర్ ఫ్లో అయితే ఉంటుందిగా, ఆ ఫ్లో అయ్యే వాటర్ కూడా ఏముంటుందమ్మా కైనెటిక్ ఎనర్జీ. ఎందుకంటే ఫ్లోలో ఉంటుందిగా, వెలాసిటీ ఉంటుంది కాబట్టి దానికి ఏముంటుంది కైనెటిక్ ఎనర్జీ. ఫ్లో అయ్యే వాటర్లో నువ్వు ఉంటే చాలు, నేను నెట్టుకొని తీసుకుని వెళ్తుంది వాటర్. అంటే నేను నెట్టుకొని తీసుకునేంత ఎనర్జీ దానికి ఎక్కడి నుంచి వచ్చింది? మోషన్లో ఉండడం వల్ల. దట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. ఎస్, వర్క్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏందో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఫార్ములాతో సహా. ఇప్పుడేంటి, వర్క్ ఎనర్జీ తీరాన్ని మనం అద్భుతంగా ప్రూవ్ చేయబోతాం. మనం దేని వర్క్ ఎనర్జీ తీరాన్ని మనం ప్రూవ్ చేయబోతాం. రైట్, వర్క్ ఎనర్జీ తీరం స్టేట్మెంట్. ఎస్ ఎస్, వర్క్ ఎనర్జీ తీరం స్టేట్మెంట్ ఏంటిది? ద వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు ది చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఒక బాడీ మీద అప్లై చేసినటువంటి ఫోర్స్ అట, ద వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ అన్నాడు. అంటే సపోజ్ నేనేమంటానంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బాడీ, మాస్ ఆఫ్ ది బాడీ m అండ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ హారిజంటల్ సర్ఫేస్ కదా. ఇప్పుడు ఈ బాడీ డిస్ప్లేస్ అవ్వాలంటే దీని మీద నేనేం చేస్తున్నాను, ఫోర్స్ అప్లై చేస్తాను. చూడు ఇగో దీని మీద నేను ఎఫ్ ఫోర్స్ అప్లై చేశాను కదా. ఎఫ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు 100% ఈ బాడీ ఏమైంది నాన్న, డిస్ప్లేస్ అయింది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ ఏ టు బి డిస్ప్లేస్ అయింది. సో నేను ఫోర్స్ అప్లై చేసినప్పుడు దీనికి ఎంతో కొంత వెలాసిటీ ఉంటుందిగా. ఎంత వెలాసిటీ స్టార్ట్ అయింది? ఇది యూ వెలాసిటీ. ఆఫ్టర్ టీ టైం, ఎంత టైం తర్వాత? ఆఫ్టర్ టీ టైం. టీ టైం తర్వాత దీని వెలాసిటీ ఎంత ఉంది నాన్న? వి, ఫైనల్ వెలాసిటీ. ఇనిషియల్గా ఉండే వెలాసిటీ ఏంది? యూ స్పీడ్తో స్టార్ట్ అయింది. టీ టైం తర్వాత దీని స్పీడ్ ఎంత ఉంది నాన్న? వి కదా. మరి ఈ బాడీ ఎంత డిస్ప్లేస్ అయింది? ఎస్. మరి బాడీ వెలాసిటీలో చేంజ్ ఉందిగా. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ యూ, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ వి. వెలాసిటీలో చేంజ్ ఉందా? ఉంది. ఈ చేంజ్ ఇన్ వెలాసిటీని ఏమంటాం మనం? యాక్సిలరేషన్. అంటే ఈ బాడీ ఏ నుంచి బికి ఏ యాక్సిలరేషన్ తో మూవ్ అయింది అనమాట. ఇగో ఏ యాక్సిలరేషన్ తో మూవ్ అయింది కదా. కాబట్టి వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ అంటాం. అంటే వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్, వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని ప్రూవ్ చేయాలట మనం. జనరల్ గా వర్క్ డన్ ఈ మొత్తాన్ని కలిపి డబ్ల్యూ ఉందాం మనం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఏంటి? ఈ బాడీ ఇక్కడ ఉన్నప్పుడు ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఇక్కడ ఉన్నప్పుడు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ బాడీ యొక్క ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? హాఫ్ ఎంయు స్క్వేర్. దిస్ ఈజ్ వర్క్ డన్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈస్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇదే వర్క్ డన్. దీన్ని మనం ప్రూవ్ చేయబోతాం ఇప్పుడు మనం కదా. సో వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఆన్ ది బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీలో నుంచి ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీని మైనస్ చేస్తే మనకి వర్క్ డన్ బై ది ఆల్ ఫోర్సెస్ వస్తుంది. అదే దాన్నే మనం అద్భుతంగా ప్రూవ్ చేయబోతాం. రైటా? రైట్, వెరీ నైస్. ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బాడీ, మాస్ ఆఫ్ ది బాడీ m and it is placed on horizontal surface.
Initially it is at A. Suppose if we apply some force on this body F and it is moved with initial velocity U, yes. So after t time it displaces from one place to another place from A to B, A నుంచి B కి displace అయింది. A నుంచి B కి ఎంత displacement నానా? S displacement. So after t time velocity of this body V, final velocity. ఇక్కడ ఉన్నప్పుడు initial velocity ఏంటి? U. ఇక్కడ ఉన్నప్పుడు ఏంటి? final velocity V. Yes. సో మరి వెలాసిటీలో చేంజ్ ఉంది కాబట్టి యాక్సిలరేషన్ ఉన్నట్టేగా ఉంది. ఎస్, మనకేం కావాలి? అల్టిమేట్లీ వర్క్ డన్ కావాలి. వర్క్ డన్ కనుక్కుందాం. వర్క్ డన్ అంటే జనరల్ ఫార్ములా F ఇంటూ ఎస్గా. అంటే నీకు ఎఫ్ తెలిస్తే నీకు వర్క్ డన్ వచ్చినట్టే కదా, F ఇంటూ ఎస్ కాబట్టి. ఎఫ్ ఎలా తెలుస్తుంది? ఎఫ్ అంటే ఏంది? ఎంఏ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఇప్పుడు వర్క్ డన్ కనుక్కోబోతాను నువ్వు. జనరల్ ఫార్ములా ఎఫ్ఎస్. ఎఫ్ అంటే ఏందమ్మా? ఎంఏ ఇంటూ ఎస్. అంటే నీకు యాక్సిలరేషన్ కనుక్కోవాలిగా. ఇగో ఇది యాక్సిలరేషన్ కనుక్కోవాలిగా. యాక్సిలరేషన్ కనుక్కుంటేనే కదా నీకు ఫోర్స్ వచ్చేది. ఫోర్స్ వస్తేనే వర్క్ డన్ వస్తుంది. యాక్సిలరేషన్ కనుక్కుంటాను, రైట్? ఎక్కడ చూద్దాం. సో వీ నో దట్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు as. ఇదే ఫార్ములాగా యూజ్ చేసింది మనం. అంటే ఇందులో ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్ అన్ని కవర్ అయినాయి ఫార్ములా అయితే. సో s ఈజ్ ఈక్వల్ ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ కుదరదు, v ఈజ్ ఈక్వల్ u ప్లస్ at కూడా కుదరదు, రైటా? ఇందులో అయితే అన్ని కవర్ అయినాయి ఇక్కడ, రైట్? ఓకే, వెరీ నైస్. ఫైనల్ వెలాసిటీ అంటే v స్క్వేర్. ఇనిషియల్ వెలాసిటీ ఇక్కడ చూడండి. ఇక్కడ దీన్ని నేనేమంటానంటే డైరెక్ట్ యాక్సిలరేషన్ ఇందులో రాయొచ్చు కదా. డైరెక్ట్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బై 2s. ఇది యాక్సిలరేషన్ యాక్చువల్లీ. సో నేనేమంటున్నానంటే చూడండి, ఇక్కడ మనకి యాక్సిలరేషన్ వచ్చిందంటే వర్క్ డన్ వచ్చినట్టేగా. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ F ఇంటూ ఎస్గా. ఇగో we know that work done is equal F into S. F means MA into S. What is M? M. A means V square minus U square by 2S. Very nice. Into S. S katam. Double is equal to what is that? 1 by 2M. ఇలా రాద్దాం మనం. 1 by 2M. బ్రాకెట్లో ఉందే బాబు V square minus U square కదా. V square minus U square. So double is equal half mv square minus half mu square. వచ్చిందా? yes Venkat, yes Babulal. Double is equal, because this is final kinetic energy minus this is initial kinetic energy. The work done is equal to change in kinetic energy. Prove చేశాం మనం. Work done by all forces on the body is equal to change in kinetic energy అని వచ్చింది మనకి. సో దిస్ ఈస్ ద వర్క్ ఎనర్జీ థియరం ప్రూఫ్. ఓకే, డన్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది బాహుబలి 1 లాంటిది రై. బాహుబలి 1 ఎంత బ్లాక్ బస్టరో, ఇగో ఇది కూడా అంతే బ్లాక్ బస్టర్. క్లియర్? రైట్, చూద్దాం సెకండ్ క్వశ్చన్. వాట్ ఆర్ కొలిజన్స్? అసలు కొలిజన్ అంటే ఏంటి చెప్పమంటాను నేను. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్ ఆఫ్ కొలిజన్స్. మరి కొలిజన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయి. నెంబర్ 2, డెవలప్ ద థియరీ ఆఫ్ 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాను నేను, రైటా? ఎస్. అసలు ఫస్ట్ కొలిజన్ అంటే ఏంది అనేది మనం చూద్దాం. వాట్ ఈస్ కొలిజన్? ద కొలిజన్ ఈస్ ద స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఫోర్స్ బిట్వీన్ 2 or more than 2 bodies and involving and their exchange their momentum is called the collision. Collision అంటే మన భాషలో చెప్పాలంటే ఒకటి ఇంకొకటి ఢీ కొంటాం. మనం అప్పుడప్పుడు న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటాం. కారు లారీ ఢీ, ముగ్గురు డా అంటాం. అంటే కారు లారీ ఢీ అయిందట, ముగ్గురు డా అట. ముగ్గురు డా అంటే ముగ్గురు చచ్చిపోయినట్టు కదా. అంటే ఏమైనా రెండు డి అంటే ఏంది? ఢీ కొట్టడం అంటే ఏంది? కొలైడ్. ఎప్పుడన్నా అనేరు నీ కారో లారీయో ఎప్పుడన్నా నీకు నువ్వు చూస్తా అంటే ఢీ కొట్టింది అనుకో, వాళ్ళ దగ్గరికి పోయి డాన్స్ వేసుకుంటా కొలైడ్ అయింది అంటావేంది? కొడతాను నేను. కాబట్టి ఈ రెండు ఢీ కొట్టడం అంటే కొలిజన్. అంటే 2 బాడీస్ మధ్య స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉండటమే కొలిజన్.
అంటే డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్టే ఉండనవసరం లేదు, ఇంటరాక్షన్ ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అద్భుతంగా చూడండి, మామూలు కాదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బాడీ, మాస్ ఆఫ్ ది బాడీ m1 and it is moving with velocity u1. This is the mass of the body m2 and it is moving with velocity u2 initially. So after some time, ఇది బిఫోర్ కొలిజన్, ఇంకా కొలైడ్ అవ్వలేదు. బిఫోర్ కొలిజన్ ఇదే, కొలిజన్ అవ్వలేదు. ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్ కొలైడ్ విత్ వన్ అనదర్. కొలైడ్ అయ్యాయి. అరే ముందు ఒక కారు వెళ్తుంది, వెనక ఒక కారు వస్తుంది. ఈ వెనకొచ్చే కారు ఈ ముందు వచ్చే కారుని ఢీ కొట్టాలంటే ఎవరి వెలాసిటీ ఎక్కువ ఉండాలి? ఇగో దీని వెలాసిటీ ఎక్కువ ఉండాలి, అంతేగా? అంటే u1 ఈజ్ గ్రేటర్ దాన్ u2 100%. వెనకొచ్చే దాని వెలాసిటీ ఎక్కువ ఉంటేనే కదా ముందు వచ్చే కారుని వెళ్ళి ఢీ కొట్టేది, కొలైడ్ అయ్యేది. ఎస్. సో కొంత టైం తర్వాత ఏమైంది, దీని స్పీడ్కి వస్తుంది కదా, దీనికంటే ఇది స్పీడ్ ఎక్కుతుంది, వెనకొచ్చింది, జమ్మున డైకుండా ఇట్లా జమ్మున. డ్యూరింగ్ కొలిజన్ ఎట్లా ఢీకొన్నాయి? జమ్మున, జమ్మి. చూడు, డ్యూరింగ్ కొలిజన్. ఆఫ్టర్ కొలిజన్ దే విల్ సపరేట్. మళ్ళీ కొలిజన్ తర్వాత ఏమైనా చిన్న సపరేట్ అయిపోయినాయట. కొలిజన్ తర్వాత సపరేట్ అయిపోయినాయి, అంతే మరి. అరే వెనకొచ్చే కారు ముందొచ్చే కారుని ఢీకొందనుకో, ఇట్లా ముందొచ్చే కారు ఫాస్ట్గా వెళ్తుంది కదా ముందుకి, అంటే దీని స్పీడ్ ఏమో v2, దీని ఫైనల్ స్పీడ్ ఏమో v1. ఇక్కడ నాకు అర్థమైంది అంటే v2 ఈజ్ గ్రేటర్ దాన్ v1 అని. అరే ఆఫ్టర్ కొలిజన్ లో సెకండ్ బాడీ వెలాసిటీ గ్రేటర్ దాన్ ఫస్ట్ బాడీ వెలాసిటీ. అరే బిఫోర్ కొలిజన్ ఏమైందిరా, ముందు వచ్చేదాన్ని వెనకది ఢీకొట్టాలంటే దీని స్పీడ్ ఎక్కువ ఉండాలి. కొలైడ్ తర్వాత ఇది ఫాస్ట్గా వెళ్తుంది దీనికంటే, v2 ఈజ్ గ్రేటర్ దాన్ v1. దిస్ ఈజ్ ఆఫ్టర్ కొలిజన్. ఎస్ వెంకట్, ఎస్, ఆఫ్టర్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్. సో ఇది అంటే ఇక్కడ ఏమైనా, ఇక్కడ ఇగో ఈ పాయింట్ దగ్గర రెండు ఫిజికల్ ఇంటరాక్ట్ అయినాయి, రెండు ఒకదానికోటి జమ్మని. ఇగో చూడు, ఫిజికల్ ఇంటరాక్షన్. అరే కొలైడ్ అవ్వాలంటే ఫిజికల్ ఇంటరాక్షనే కాదురా, ఫిజికల్ ఇంటరాక్షన్ లేకపోయినా కొలిజనే. ఎగ్జాంపుల్ తెలుసా? ఏదిగో భయంకరమైన ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మామూలు కాదు ఇది. ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ న్యూక్లియై. న్యూక్లియైలో ఉండే ఛార్జ్ ఏంద్రా బాబు? పాజిటివ్ ఛార్జ్. న్యూక్లియైలో ఉండే ఛార్జ్ ఏందమ్మా? పాజిటివ్ ఛార్జ్, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ఫా పార్టికల్. ఆల్ఫా పార్టికల్ కొంత స్పీడ్తో వస్తుంది అనమాట. ఆల్ఫా పార్టికల్ ఛార్జ్ ఏంద్రా? ప్లస్, పాజిటివ్ ఛార్జ్. ఆల్ఫా పార్టికల్ పాజిటివ్ ఛార్జ్, హీలియం 24 ప్లస్ ప్లస్ పాజిటివ్ ఛార్జ్ ఆల్ఫా పార్టికల్. ఆల్ఫా పార్టికల్ ఇలా వస్తూ ఏం జరిగింది ఇక్కడ అంటే, ఆల్ఫా పార్టికల్ ఇలా మోతూ ఇక్కడ ఘోరం జరిగిపోయింది, జమ్ముని వెళ్ళిపోయింది. ఎట్లా వెళ్ళిపోయింది బాబు ఇది? బాబులాల్, జమ్ముని వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ఈ ఆల్ఫా పార్టికల్ పాజిటివ్ ఛార్జ్, న్యూక్లియస్ కూడా పాజిటివ్ ఛార్జ్, కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండేది రిపల్సివ్ ఫోర్స్, కాబట్టి రిపల్ అయింది ఇట్లా. అంటే ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ ఉందా లేదా? ఉంది. కానీ ఫిజికల్, దీనిలాగా ఫిజికల్ ఇంటరాక్ట్ అయినాయి, రెండు ఢీకున్నాయి, ఇట్లా టచ్ అయినాయి, ఒకదానికోటి టచ్ కాలే, అయినా సరే ఇది కొలిజనే. అంటే కొలిజన్ అవ్వాలంటే రెండింటి మధ్య ఫిజికల్ ఇంటరాక్షనే కాదు, ఫిజికల్ ఇంటరాక్షన్ లేకపోయినా ఏం కాదు. ఇగో ఫిజికల్కి టచ్ కాలే, అయినా సరే ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ ఉంది. దిస్ ఇస్ ఆల్సో కొలిజన్. అందుకనే కొలిజన్ అంటే ఏమనాలా చిన్న? ఎస్, ద స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఫోర్స్ బిట్వీన్ 2 or more than 2 bodies ఇన్వాల్వింగ్ అండ్ దే ఎక్స్చేంజ్ దేర్ మొమెంటమ్. అప్పుడు మొమెంటాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ బాడీకి మొమెంటం ఉంటుంది. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, దట్ ఈస్ మొమెంటం. అరే మొమెంటమ్ ఆఫ్ ది ఫస్ట్ బాడీ, దిస్ మొమెంటమ్ ఆఫ్ ది ఫస్ట్ బాడీ అంటే m1 u1, మొమెంటమ్ ఆఫ్ ది సెకండ్ బాడీ m2 u2 ఇన్ బిఫోర్ కొలిజన్, momentum of the first body after collision m1 v1, momentum of the second body after collision m2 v2. మొమెంటం ఎక్స్చేంజ్ అయ్యేదట. ఇగో బిఫోర్ కొలిజన్ లో ఫస్ట్ బాడీకి ఉన్న మొమెంటం దీనికి సెకండ్ బాడీకి వచ్చేస్తుందట, ఇక్కడ సెకండ్ బాడీకి ఉన్న మొమెంటం ఫస్ట్ బాడీకి వచ్చేస్తుందట. వాటి మొమెంటం అనేది ఎక్స్చేంజ్ అవుతాయట. దిస్ ఈస్ కాల్డ్ కొలిజన్. క్లియర్? రైట్. మనం ముందుకు వెళ్దాం. ఎక్కడ చూడు కొలిజన్ అంటే, ఇక్కడ చూడండి, ద స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అమంగ్ ద బాడీస్ ఇన్వాల్వింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మొమెంటా ఇన్ స్మాల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఎంత టైములో జరిగిద్దట ఈ కొలిజన్? స్మాల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, వెరీ స్మాల్. అరే ఒక కారు ఒక లారీ ఒక గంట సేపు ఢీకుంటారా? ఇక గంట సేపు ఢీకొని ఇక మంచిలు దాగి దిగుతారా డ్రైవర్లుగా?
అదే సెకండ్లో జరిగిపోతా, ముందున్న కారు వెనకున్న లారీ వచ్చి ఇట్లా సెకండే, అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్లా ఢీకుంటుంది అంతే, కారు పోయి ఎక్కడో ఉంటుంది. స్మాల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో జరిగింది ఆ కొలిజన్ అనేది, యాక్సిడెంట్ అనేది. ఎస్, ఎగ్జాంపుల్ ఏంది? కొలిజన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ విత్ న్యూక్లియస్. ఇందాకనే చెప్పింది నేను, కొలిజన్ బిట్వీన్ టూ బిలియర్డ్ బాల్స్ మధ్య కూడా కొలిజన్ జరిగింది. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, దే ఆర్ ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్. మరి కొలిజన్స్ టైప్ చెప్పాలిగా, ఒకటి ఎలాస్టిక్ కొలిజన్, ఇంకోటి ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఎస్ వెంకట్, ఎస్. ఎస్ బాబులాల్, ఎస్. ఎస్, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కొలిజన్, దే ఆర్ ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. చూద్దాం, ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి, అద్భుతంగా చూద్దాం, మామూలు కాదు. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ద కొలిజన్ విచ్ ద బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ కన్జర్వ్డ్. ఏ కొలిజన్ లోనైతే మొమెంటం కన్జర్వ్డ్ అయిద్దో, మొమెంటం కన్జర్వ్డ్ కావడం అంటే ఏంది, బిఫోర్ కొలిజన్ టోటల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఇన్ ఆఫ్టర్ కొలిజన్. బిఫోర్ కొలిజన్ లో టోటల్ మొమెంటం ఎంత ఉందో, టోటల్ మొమెంటం అంటే మొమెంటం ఆఫ్ ది ఫస్ట్ బాడీ ప్లస్ మొమెంటం ఆఫ్ ది సెకండ్ బాడీ, రెండింటి మొమెంటం యాడ్ చేస్తే టోటల్ మొమెంటం ఇన్ బిఫోర్ కొలిజన్. ఒక 50 ఉందనుకో సపోజ్, ఆఫ్టర్ కొలిజన్ లో కూడా టోటల్ మొమెంటం ఎంత ఉండాలా, 15 ఉండాలి. బిఫోర్ కొలిజన్ లో టోటల్ మొమెంటం 100 ఉంటే ఆఫ్టర్ కొలిజన్ లో కూడా మొమెంటం ఎంత ఉండాలి, 100. ఎస్, కాబట్టి టోటల్ మొమెంటం ఇన్ బిఫోర్ కొలిజన్ ఇజ్ ఈక్వల్ టోటల్ మొమెంటం ఇన్ ఆఫ్టర్ కొలిజన్. అంటే మొమెంటం కన్జర్వ్ అవ్వాలి, కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవ్వాలి. కన్జర్వ్ అవ్వడం అంటే బిఫోర్ కొలిజన్ లో టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో, ఆఫ్టర్ కొలిజన్ లో కూడా టోటల్ కైనెటిక్ ఎనర్జీ అంతే ఉండాలి, అప్పుడే కన్జర్వ్డ్. అందుకనే ఏ కొలిజన్ లోనైతే మొమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్ అయిద్దో, దట్ టైప్ ఆఫ్ కొలిజన్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ కొలిజన్. చూద్దాం ముందు మనం. సో ఎగ్జాంపుల్, కొలిజన్ బిట్వీన్ న్యూక్లియై అండ్ ఫండమెంటల్ పార్టికల్స్. ఫండమెంటల్ పార్టికల్స్ కి న్యూక్లియై మధ్య ఉండే కొలిజన్, దట్ ఈస్ ఎలాస్టిక్ కొలిజన్. అక్కడ ఏమైంది, టోటల్ మొమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆల్సో కన్జర్వ్డ్. తర్వాత ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇన్ఎలాస్టిక్ కొలిజన్, ద కొలిజన్ విచ్ ఓన్లీ మొమెంటం ఈజ్ కన్జర్వ్డ్ బట్ నాట్ కైనెటిక్ ఎనర్జీ. ఇందులో మొమెంటం మాత్రమే కన్జర్వ్డ్ అయింది, కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వదు. మొమెంటమే కన్జర్వ్డ్ అయింది అంటే టోటల్ మొమెంటం ఇన్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టోటల్ మొమెంటం ఇన్ ఆఫ్టర్ కొలిజన్ 100%. కానీ టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ బిఫోర్ కొలిజన్ లో 100 ఉందనుకో, ఆఫ్టర్ కొలిజన్ లో 100 ఉండదు. అంటే కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వట్లేదు, ఓన్లీ మొమెంటమే కన్జర్వ్డ్. అలా అయితే ఆ కొలిజన్ ఏమంటాం మనం, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఎగ్జాంపుల్, హిట్టింగ్ ఏ బాల్ విత్ ఏ బ్యాట్. బ్యాట్ తో హిట్ అయిన బాల్, ఆ రెండు బ్యాట్ కి బాల్ కి మధ్య ఉన్న కొలిజన్. బిట్వీన్ బుల్లెట్ అండ్ ఇట్స్ టార్గెట్. ఒక టార్గెట్ ఉంది, గన్ పేల్చింది నేను, బుల్లెట్ వెళ్ళి టార్గెట్ లోకి వెళ్ళిపోయింది. సో రీబౌండ్స్ ఆఫ్ ఏ బాల్ డ్రాప్డ్ ఆన్ ది ఫ్లోర్. ఒక బాల్ ని ఫ్లోర్ మీద డ్రాప్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి అది పైకి రిబౌండ్ అయింది. సో సచ్ టైప్ ఆఫ్ కొలిజన్స్ ఆర్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్. ఎలా చూద్దాం, ఎలా ఏంది అనేది మనకు ఆబ్జెక్టివ్ లో డీటెయిల్ పోదాం, జస్ట్ ఇక్కడ మాత్రం అట్లా మామూలుగా నేర్చుకుందాం. రైట్, ఇప్పుడు కొలిజన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కొలిజన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ ద వన్ డైమెన్షనల్ కొలిజన్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను, అద్భుతంగా, మామూలు కాదు. రైట్, చూడు. రైట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బాడీ మాస్ ఆఫ్ ది ఫస్ట్ బాడీ m1. ఇనిషియల్లీ ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ u1. This is second body, mass of second body m2. It is moving with velocity u2. Yes. After some time they will collide with one another like this. Yes, this is before collision, this is during collision. After collision they will separate. m1, the final velocity of the first body after collision v1, final velocity of the second body after collision v2. In before collision, you know, u1 is greater than u2 100%. కొలిజన్ లో దీని వెలాసిటీ ఎక్కువ ఉంటుంది దీనికంటే, ఎందుకంటే దీన్ని ఇది ఢీ కొట్టాలంటే దీని వెలాసిటీ ఎక్కువ ఉండాలి. ఆఫ్టర్ కొలిజన్ లో ఇది ఫాస్ట్ గా వెళ్తుంది దీనికంటే, కాబట్టి v2 is greater than v1. ఎస్ వెంకట్, ఎస్ కదా. అయితే అసలు మనం ఏం తెలుసుకోబోతున్నాం, దేనికోసం ఈ పోరాటం అనేది మనకు తెలవాలి. పోరాటం, లక్ష్యం లేని పోరాటం వ్యర్థం అట్రై. ఒక లక్ష్యం ఏర్పరచుకొని పోరాటం చేయాలి మనం. దేనికోసం ఈ పోరాటం, v1 v2 తెలుసుకోవడానికట. క్లియర్గానండి. v1 ఆఫ్టర్ కొలిజన్ లో v1 వాల్యూ ఏంటి, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ ఇన్ ఆఫ్టర్ కొలిజన్, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ బాడీ ఇన్ ఆఫ్టర్ కొలిజన్. అది
ఆఫ్టర్ కొలిజన్ లో ఈ టూ బాడీస్ యొక్క వెలాసిటీస్ ని కనుక్కోబోతున్నాం మనం. అది మన లక్ష్యం, టార్గెట్ అది మనది. రైటా? రైట్. ఆ డెరివేషన్ మనం చేద్దాం అద్భుతంగా. రైట్. ఇక్కడ నేనేమంటానంటే ఫస్ట్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం ఫస్ట్ మొమెంటం కన్జర్వ్డ్, మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్ అన్న మనం. మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్. నేనేం చేయబోతానంటే చాలా జాగ్రత్తగానండి, మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్, ఎందుకంటే ఇది ఎలాస్టిక్ కొలిజన్ గా మొమెంటాన్ని కన్జర్వ్ చేద్దాం. తర్వాత ఒక ఈక్వేషన్ వస్తుంది, కైనెటిక్ ఎనర్జీని కన్జర్వ్ చేద్దాం, సెకండ్ ఈక్వేషన్ వస్తుంది, రెండింటి సాల్వ్ చేద్దాం, v1 v2 వచ్చేస్తాయి. క్లియర్? ఎస్, అదే నేను చేయబో. రైటా? రైట్. మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్ కాబట్టి మొమెంటమ్ కన్జర్వ్డ్ అంటే ఏందిరా? టోటల్ మొమెంటమ్ ఇన్ బిఫోర్ కొలిజన్. టోటల్ మొమెంటమ్ అంటే ఏంది? మొమెంటమ్ ఆఫ్ ది ఫస్ట్ బాడీ m1 u1. దిస్ ఈస్ ద మొమెంటమ్ ఆఫ్ ది సెకండ్ బాడీ m2 u2. టోటల్ మొమెంటమ్ ఇన్ బిఫోర్ కొలిజన్ అంటే ప్లస్ గా momentum of the first body plus momentum of the second body, that is the total momentum in before collision is equal to, దేనికి ఈక్వల్ అంటే total momentum in after collision. Momentum of the first body in after collision m1 v1, momentum of the second body in after collision m2 v2, total momentum plus. yes వెంకట్? yes. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే m1 u1 లను ఒక తీసుకుందాం, ఇటువైపు తీసుకుందాం, భారీ ఎత్తున, మామూలు కాదు. ఈ m2 v2 ఇగో 2 లన్నీ ఒక సైడ్ రై, m2 u2. బాబులాల్ అద్భుతంగా వింటాడు, సంతోషకరమైన విషయం ఇది. ఇక్కడ చూడు, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే m1 u1 మైనస్ m1 కామన్ తీద్దాం, m1 కామన్ తీస్తే u1 మైనస్ v1. ఇక్కడ m2ని కామన్ తీస్తే అద్భుతంగా ఏమొచ్చింది? v2 మైనస్ u2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. మొమెంటాన్ని కన్జర్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది రే. ఎస్. ఎప్పుడు? అకార్డింగ్ టు వచ్చినోడా, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఆల్సో కన్జర్వ్డ్, కైనెటిక్ ఎనర్జీ ఆల్సో కన్జర్వ్డ్. ఎలాస్టిక్ కొలిజన్ కదా, కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్డ్. కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్ అయినప్పుడు టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ బిఫోర్ కొలిజన్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ ఆఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది సెకండ్ బాడీ m2 u2 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ఆఫ్టర్ కొలిజన్ కదా, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ ఇన్ ఆఫ్టర్ కొలిజన్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది సెకండ్ బాడీ ఇన్ ఆఫ్టర్ కొలిజన్ ఆఫ్ m2 v2 స్క్వేర్. ఎస్. ఇప్పుడు మనం జమ్మున ఆఫ్ m1 u1 లను ఒకసారి తీసుకొద్దాం రే బాబు. ఇగో దీన్ని తోలుకొద్దాం భారీ ఎత్తున. ఆఫ్ m1 v1 స్క్వేర్ ఆఫ్ m2 v2 స్క్వేర్. ఇగో దీన్ని భారీ ఎత్తున తీసుకెళ్తే మైనస్ ఆఫ్ m2 u2 స్క్వేర్, m2 u2 స్క్వేర్. క్లియో? క్లియో? ఎస్. ఇక్కడ చూడండి, ఆఫ్ m1, ఇగో ఇక్కడ ఆఫ్ m1, ఆఫ్ m1 ని కామన్ చేద్దాం నీట్గా. ఆఫ్ m1 ని కామన్ తీస్తే u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఉంది ఇక్కడ. ఎస్, u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఆఫ్ m2 ని కామన్ తీస్తే, ఆఫ్ m2 ని కామన్ తీస్తే విద్యార్థి v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్, v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. ఇది ఇక్కడ ఆఫ్ ఆఫ్ కథం మర్గయా అండ్ ఇట్ విల్ బి మిల్గయా, మర్గయా మిల్గయా. రైట్. ఇక్కడ చూడండి, m1 u1 స్క్వేర్ v1 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ m2 v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. బోత్ సైడ్స్ ఆఫ్ ఆఫ్ మర్గయా, ఈక్వేషన్ నెంబర్ 2 మిల్గయా. ఇగో ఇది అంతేనా? ఎస్ వెంకట్. ఎస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మన టార్గెట్ ఏంటని చెప్పి నేను, దేనికోసం ఈ పోరాటం అని చెప్పి నేను v1 v2లు కనుక్కోవటం. ఫైనల్గా ఆఫ్టర్ కొలిజన్లో వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ బాడీ v1, వెలాసిటీ ఆఫ్ సెకండ్ బాడీ v2ని కనుక్కోవటమే మన పోరాటం. ఎస్. ఇప్పుడు చూద్దాం మనం ఈక్వేషన్ నెంబర్ 2ని ఈక్వేషన్ నెంబర్ 1తో అద్భుతంగా డివైడ్ చేద్దాం. మనం మామూలు కాదు, అద్భుతంగా డివైడ్ చేయాలి. చూడు ఇక్కడ m1 u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై, ఇక్కడే ఉంది బాబు m1 u1 మైనస్ v1, m1
u1 మైనస్ v1. వెరీ నైస్. మళ్ళీ ఇది m2 v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ బై ఇదేనా బాబు m2 ఇంటూ v2 మైనస్ u2, m2 ఇంటూ v2 మైనస్ u2. ఇగో ఇది క్లియర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే m1 m1 మర్ గయా, m2 m2 మర్ గయా, దెన్ థర్డ్ ఈక్వేషన్ మిల్ గయా కదా. చూడు u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గారు బాబు కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరే కాదు. దీన్ని ఎలా రాయచ్చురా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి టు ఏ మైనస్ బి, u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 బై u1 మైనస్ v1 గారా. అరే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2 బై v2 మైనస్ u2. ఎస్, ఆ విధంగా మనం ముందుకు పోదాం. u1 మైనస్ v1, u1 మైనస్ v1, v2 మైనస్ v2, v2 మైనస్ v2 కథం. ఇక్కడ ఏముంది బాబు ఇప్పుడు, u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ v2 ప్లస్ u2 అంతేనా. సో దీన్ని ఇంకా క్లియర్గా రాద్దాం దీన్ని నీట్గా. ఎస్, ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏం మిగిలింది, u1 ప్లస్ v1 దట్ ఈజ్ ఈక్వల్ ఏంది నాన్న ఇక్కడ v2 u2. దీన్ని ఎలా రాద్దాం, u1 మైనస్ u2, యూలన్నీ ఒక సైడ్ తీసుకుందాం, v2 మైనస్ v1. ఇదే బాబు, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. చాలా జాగ్రత్తగా అండి, ఇదే ఈక్వేషన్ నెంబర్ 3. ఇది మంచిగా నాలు ఇక్కడ ఇక్కడ ఇది దీన్ని రిలేటివ్ వెలాసిటీ అంటారు. ఇందాక అందుకే నేను అద్భుతంగా చెప్పాను. ఈ రెండిట్లో ఫస్ట్ బాడీ వెలాసిటీ ఎక్కువ ఉంటుందా సెకండ్ బాడీదా, ఖచ్చితంగా ఫస్ట్ బాడీ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. ఏది, ఇది u1 మైనస్ u2. ఏది ఎక్కువ ఉంటుందో వెలాసిటీ అందులో నుంచి మైనస్ చేయాలి, అదేగా రిలేటివ్ వెలాసిటీ అంటే. కాబట్టి ఇది u1 మైనస్ u2. చూడు u1 మైనస్ u2 రిలేటివ్ వెలాసిటీ ఇన్ బిఫోర్ కొలిజన్ అన్నట్టు. ఇది మరి ఇక్కడ ఏ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది ఆఫ్టర్ కొలిజన్ లో, ఖచ్చితంగా సెకండ్ బాడీ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. v2 ఈజ్ గ్రేటర్ దాన్ v1. అంటే ఇక రిలేటివ్ వెలాసిటీ రావాలంటే v2 మైనస్ v1 అనాలి. v2 మైనస్ v1 అంటే రిలేటివ్ వెలాసిటీ ఇన్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ రిలేటివ్ వెలాసిటీ ఇన్ ఆఫ్టర్ కొలిజన్. కానీ అయినా ఇంకా మంది అయిపోలేదు. దేనికోసం మన పోరాటం, v1 v2లు కనుక్కోవడం కోసమే ఈ పోరాటం అంతా కూడా. ఇంకా రాలేదు మరి. ఎస్, వస్తుంది, చూద్దాం. థర్డ్ ఈక్వేషన్ తీసుకుందాం మనం అద్భుతంగా. ఏంటి థర్డ్ ఈక్వేషన్, u1 మైనస్ u2 ఇజ్ ఈక్వల్ v2 మైనస్ v1. ఇప్పుడు v2ని తీసుకున్నారా, v2ని తీసుకుంటే ఇగో u1 మైనస్ u2, దాన్ని తీసుకొస్తే ఏమైంది నాన్న v1. చాలా అద్భుతంగా వినండి. ఇది నేనేం చేస్తానంటే v2 వాల్యూని తీసుకెళ్ళి దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. 4ఏనా, ఈక్వేషన్ నెంబర్ 1 2 3 4 అంతే. 4 అంటే v2 వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో నేను రాసేస్తే నాకు v1 వాల్యూ వస్తుంది కదా. చాలా జాగ్రత్తగా దీన్ని ఎలా కూడా రాయిస్తాం. ఒకవేళ v1 రాసినాం అనుకోరా, సపోజ్ v1, ఇప్పుడు ఇట్లా అన్నారు నేను v1 ఈజ్ ఈక్వల్ టు v2 అంటే ఇట్లా రాసినాం, v1 అంటే ఏం రాసినా ఇగో v2, ఇగో దీని అడి తీసుకొస్తే మైనస్ u1, దీని అడి తీసుకొస్తే ప్లస్ u2. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 రా. v2 వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ నెంబర్ 1లో రాసేస్తే v1 వాల్యూ వస్తుంది. v1 వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ నెంబర్ 1లో రాసేస్తే v2 వాల్యూ వస్తుంది. చూద్దాం మనం. క్లియర్. మరి ఈక్వేషన్ నెంబర్ 1 అండి, ఫస్ట్ చూద్దాం. సబ్స్టిట్యూట్ ద ఈక్వేషన్ నెంబర్ 4 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. వెరీ నైస్. ఈక్వేషన్ నెంబర్ 1 ఏందా బాబు, m1 ఇంటూ u1 మైనస్ v1, m1 ఇంటూ u1 మైనస్ v1, m1 ఇంటూ u1 మైనస్ v1, m2 ఇంటూ v2 మైనస్ u2, m2 ఇంటూ u2 v2 మైనస్ u2, v2 మైనస్ u2. ఇదే బాబు v2 మైనస్ u2. క్లియర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం, v2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం నీట్గా. ఎట్లా మనం నీట్గానే ఇక్కడ చూడండి, m1 u1 మైనస్ v1 దట్ ఈజ్ ఈక్వల్ టు m2. ఎస్ వెంకట్, v2 అంటే ఏందిరా, ఇగో ఇదంతా u1 మైనస్ u2 ప్లస్ v1. ఇగో చూడు,
ఇగో ఈ V2 బదులు ఇదంతా రాసేసాను నేను. మళ్ళీ మైనస్ U2 ఉందిగా, మైనస్ U2 క్లియో. ఇగో ఇదంతా రాసేసాను నేను. ఇగో V2 ప్లేస్లో ఇదంతా రాసిన. V2 అంటే ఇగో ఇది ఏదమ్మా, ఇగో ఇది U1 మైనస్ U2 ప్లస్ రైట్. ఇంటూ చేద్దాం బోత్ సైడ్స్ ఇంటూ చేద్దాం అద్భుతంగా. M1 ఇంటూ U1, M1 U1 మైనస్ M1 V1, M2 U1 మైనస్ M2 U2 ప్లస్ M2 M2 V1 మైనస్ M2 U2. ఇది మనకి V1 కావాలి కాబట్టి యూలన్నీ ఒక సైడ్ తీసుకుందాం భారీ ఎత్తున. ఇప్పుడు ఏమవుతుందో మనం యూలన్నీ ఒక సైడ్ తీసుకుందామా. వెరీ నైస్. M1 U1 U ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. ఇగో ఇక్కడ ఉంది. దీన్ని ఇటు తోలుకుందాం భారీ ఎత్తున. మైనస్ M2 U1. బాబులాల్ చాలా దగ్గర కన్ఫ్యూజ్ కావద్దు బాబులాల్. రైట్. M2 U1 ఇంకా U ఇక్కడ ఉందిరా ప్లస్ M2 U2 అంతేనా. ఇగో ఇక్కడ కూడా ఒకటి ప్లస్ M2 U2 దట్ ఈజ్ ఈక్వల్ ఇగో M2 V1. ఇగో ఈ వీలన్నీ ఒక సైడ్ రా, దీన్ని అటు తీసుకెళ్దాం. ప్లస్ M1 V1. ఎస్ ఎస్ ఎస్. ఈ విధంగా మనం ముందుకు పోతాం. క్లియో. ఇక్కడ చూడండి M1 U1 మైనస్ M2 U1. ఇక్కడ M2 U2 2 టైమ్స్ ఉంది కదా బాబు. చూడు M2 U2 ప్లస్ M2 U2 2M2 U2 క్లియర్. దిస్ ఇస్ మళ్ళీ ఇక్కడ M1 U1 మైనస్ M2 U1 గా, ఇక్కడ U1 ఉంది, ఇక్కడ U1 ఉంది కదా. U1 కామన్ తీసినాం అనుకో M1 మైనస్ M2 అయిందిగా ప్లస్ M1 మైనస్ M2 ఇంటూ U1. చూడు M1 మైనస్ M2 ఇగో U1 కామన్. రైట్ క్లియర్. ఇక్కడ V1 కామన్ ఉందిగా బాబు, అంటే M1 ప్లస్ M2 ఇంటూ V1 అనొచ్చుగా. దట్ ఈజ్ ఈక్వల్ M1 ప్లస్ M2 ఇంటూ V1. వెరీ నైస్. ఇప్పుడు ఏం కావాలి మనకి ఫైనల్లీ V1 కావాలి. అందుకోసమే V1 కావాలి కాబట్టి నేను రాస్తున్నా చూడండి. ఈ M1 ప్లస్ M2ని దీని కిందకి తీసుకొస్తాం, M1 ప్లస్ M2ని దీని కిందకి తీసుకొస్తాం. రెండింటి కిందకి అంటే ఏంటి 2M2 బై ఇగో ఇది తీసుకురా M1 ప్లస్ M2. ఏముంది బాబు ఇక్కడ U2 ప్లస్ మళ్ళా M1 మైనస్ M2 వెరీ నైస్ బై ఇది తీసుకురా కిందకి M1 ప్లస్ M2. వెరీ నైస్ వెరీ నైస్. ఇక్కడ ఏముందిరా U1. ఇదే బాబు ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ ఇన్ ఆఫ్టర్ కొలిజన్ తర్వాత ఫస్ట్ బాడీకి ఉండే వెలాసిటీ అనమాట. 2M2 బై M1 ప్లస్ M2 ఇంటూ U2 ప్లస్ M1 మైనస్ M2 బై M1 ప్లస్ M2 ఇంటూ U1. క్లియరా. ఎస్. ఇంకేం కావాలి మనకి, సెకండ్ బాడీ వెలాసిటీ కావాలి ఆఫ్టర్ కొలిజన్ లో. ఎస్, అది కూడా తెలుసుకోవాలి. అంటే ఏం చేయాలని చెప్పి నేను సబ్స్టిట్యూట్ ద ఈక్వేషన్ నెంబర్ 5 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. అది ఇగో V1 వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1 లో రాస్తే V2 వాల్యూ వచ్చేస్తుంది. ఎస్. మరి ఈక్వేషన్ నెంబర్ 1 ఏందే బాబు చూద్దాం మనం. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటంటే ఇగో ఇదనమాట. అద్భుతంగా చూడండి, మామూలు కాదు. ఇగో M1 ఒకసారి రాసేస్తాను నేను. U1 మైనస్ V1 దట్ ఈజ్ ఈక్వల్ M2 ఇంటూ V2 మైనస్ U2 కదా. సెకండ్ ఈక్వేషన్ గా. ఎస్ వెంకట్. ఎస్. M1 ఇప్పుడు చూద్దాం మనం. U1 మైనస్ V1 అంటే ఇగో ఇది దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ముందు మైనస్ వచ్చింది కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ దీన్ని ఎస్పెషల్లీ V1 ఇక్కడ రాస్తాను. మైనస్ వచ్చింది కాబట్టి బ్రాకెట్ రాస్తాను నేను. V2 మైనస్ U1 ప్లస్ U2 క్లియో. ఎస్ క్లియో. ఇగో ఇది చూడండి. ఇగో V1 ప్లేస్లో ఇది రాసేసాను. రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు M2 V2 ఇంటూ చేస్తాను డైరెక్ట్గా మైనస్ M2 U2. దీన్ని కూడా ఇంటూ చేద్దాం నీట్గా. M1 U1 మైనస్ M1 V2 ఓకే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మళ్ళీ M1 U1 వెరీ నైస్. ఇగో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మళ్ళీ M1 U2 ఇగో M1 U2 దట్ ఈజ్ ఈక్వల్ M2 V2. ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. M2 V2 మైనస్ M2 U2. మనకి V2 కావాలి కాబట్టి యూలన్నీ ఒక సైడ్ వీలన్నీ ఒక సైడ్ భారీ ఎత్తున తీసుకెళ్దాం.
భారీ ఎత్తున తీసుకున్నప్పుడు ఏం జరిగితే బాబు ఇది చూడు m1u1 తర్వాత ఇగో ఇక్కడ కూడా m1u1 ఉందిగా ఎస్ యూలన్నీ ఒక సైడ్ -m1u2 ఇగో ఇక్కడ u2 ఉంది కాబట్టి ప్లస్ తీసుకుందాం మనం m2u2 దట్ ఈజ్ ఈక్వల్ టు m2v2 ఇగో ఇది వీల్ ఎక్కడ ఉంది ఇగో ఇది ఉంది దాన్ని అటు తీసుకెళ్దాం ప్లస్ m1v2 ఎస్ 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 ఇక్కడ m1u1 ప్లస్ m1u1 కదా కాబట్టి ఏమైంది ఇక్కడ m1u1 అంటే 2 టైమ్స్ కాబట్టి 2m1u1 ఓకే ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండమ్మా ఇక్కడ u2 ఉంది ఇక్కడ u2 ఉందిరా u2ని కామన్ తీస్తే m2 దీని ముందు మైనస్ ఉంది కాబట్టి m2 మైనస్ m1 ఉంది అఫీషియల్ m2 మైనస్ m1 ఇంటూ u2 క్లియర్ చూడండి ఇక్కడ ఇగో ప్లస్ m2u2 ఇగో ప్లస్ m2u2 మైనస్ m1u2 ఇగో మైనస్ m1u2 క్లారిటీ ఉంది సో దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా v2 కామన్ ఉంది కదా అంటే దీని ఏంటంటే m1 ప్లస్ m2 ఇంటూ ఏందిరా v2 సో ఫైనల్లీ మనకు కావాల్సింది ఏంటన్నా v2 కావాలి కాబట్టి v2 ఈజ్ ఈక్వల్ ఇగో 2m1 బై ఇగో m1 ప్లస్ m2 దాన్ని ఎటు తీసుకుందాం m1 ప్లస్ m2 ఇంటూ ఏముంది నాన్న ఇక్కడ u1 ప్లస్ మళ్ళీ దీని కింద కూడా తీసుకురావాలి కదా m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ ఏంది నాన్న ఇక్కడ u2 ఇదే బాబు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే విద్యార్థులారా మిస్టర్ బాబులాల్ ఈరోజు చాలా అప్రమత్తంగా ఉన్నాడు చాలా సంతోషమైనటువంటి విషయం ఇది రైట్ ఇక్కడ చూడండి ఇగో ఇది v1 చూడండి దాన్ని దీన్ని కంపేర్ చేసుకోవచ్చు రై v1 2m2 బై m1 ప్లస్ అంటే ఇది 2m1 ఇక్కడ 2m2 ఇది 2m1 బై ఇక్కడ u2 ఉంటే ఇక్కడ u1 చూడు ఇక్కడ m1 మైనస్ m2 ఉంటే ఇక్కడ m2 మైనస్ m1 రివర్స్ ఇది m1 మైనస్ m2 అయితే ఇక్కడ m2 మైనస్ m1 ఇక్కడ u1 అయితే ఇక్కడ u2 అంతే చూడండి సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ ఇట్ ఒక్కసారి మళ్ళీ మీరు రివైజ్ చేసుకుని చూడండి పర్ఫెక్ట్గా మీకు అర్థమైంది మామూలుగా క్లియర్ నానా వెరీ నైస్ రైట్ థర్డ్ క్వశ్చన్ ఇది బాహుబలి 2 లాంటిది లేదా KGF 1 KGF 2 అలాంటిది అంత బ్లాక్ బస్టర్ అన్నట్టు రైటా సో స్టేట్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయిన క్వశ్చన్ రా ఇది చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్లో రైట్ స్టేట్ అండ్ ప్రూవ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విషయంలో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ప్రూవ్ చేయన్నాడు అసలు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏందే బాబు అరే సపోజ్ దిస్ ఈజ్ ద గ్రౌండ్ ఏ బాల్ ఫాల్స్ ఫ్రీలీ మాస్ ఆఫ్ ది బాడీ m ఒక బాల్ని నేను ఈ బాల్ ఎంత హైట్ ఉందయ్యా బాబు ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ ఉంది ఇది h హైట్ ఉంది ఇప్పుడు బాల్ నేను వదిలేస్తాను డ్రాప్ అంటే వదిలేయడు ఒక బాల్ నేను వదిలేస్తే చాలా అది కిందకు వచ్చేస్తుంది అంతేగాని పైనుంచి ఒకటి దూకాల దాని మీద అవసరం లేదు వదిలేస్తే చాలా వచ్చేస్తుంది అంతేనా కాబట్టి డ్రాప్డ్ అంటే అదే వదిలేయడమే వదిలేసినప్పుడు స్టార్టింగ్లో దీని ఇనిషియల్ వెలాసిటీ ఎంత రాదా 0 ఎప్పుడైతే దీన్ని డ్రాప్ చేసినామో అదేమైతే ఫ్రీ ఫాల్ దాని అంతటా అదే కింద పడుతుంది దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ ఫాల్ అంటుంది డ్రాప్ చేస్తే ఏమైతే అది ఫ్రీ సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0 ఈ ఫ్రీలీ ఫాల్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అంటే ఏంద్రా కింద నుంచి పైకి వేయడం అర్థమైనా వర్టికల్ అంటే బాల్ని నేను ఇప్పుడు పైకి వేయాలంటే నేను వదిలేస్తాను ఇక పోద్ది దీనిలాగానే అరే డ్రాప్డ్ అంటే వదిలేస్తాను దాని అంతటా కిందకు వస్తుంది కానీ ఇక్కడ కూడా వదిలేస్తాను దాని అంతటా పైకి వెళ్ళదు మరి ఎట్లా వెళ్తుంది దాని చుట్టూ డబ్బు డ్యాన్స్ చేయాలా లేదు ఏం చేయాలి బాల్ని ఇట్లా ఫోర్స్ అప్లై చేయాలి కొంత ఇనిషియల్ వెలాసిటీ దానికి ఇవ్వాలి నేను జమ్ముని ఇట్లా నాలా అప్పుడు పైకి వెళ్ళిపోయింది కొంత ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాను సో మనకు కావాల్సింది ఇగో ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి నేను ఏం చేయబోతానంటే ఇగో ఇది సపోజ్ ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ రా సపోజ్ ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కొంత టైం తర్వాత ఇక్కడ ఉంది తర్వాత ఇక్కడ పడిపోయింది ఏ దగ్గర ఉంది బి దగ్గర ఉంది సి దగ్గర ఉంది ఇక్కడ ఉన్నప్పుడు ఇనిషియల్ వెలాసిటీ 0గా ఇక్కడ ఉన్నప్పుడు టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి బాల్ ఏ దగ్గర ఉన్నప్పుడు టోటల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఎనర్జీ అంటే బాల్ ఏ దగ్గర ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి బాల్ ఏ దగ్గర ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కూడా కనుక్కోవాలి ఎంతో రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ ఎట్ ఏ వచ్చేస్తుంది అలాగే బాల్ బి దగ్గర ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత బాల్ బి దగ్గర ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అంతా కూడా కనుక్కోవాలి ఆ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ ఎట్ బి వచ్చేస్తుంది నాకు అలాగే కైనెటిక్ ఎనర్జీ అట్ సి బాల్ సి దగ్గర ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏంటి
బాల్ సి దగ్గర ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి? రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ అట్ సి వచ్చేస్తున్నారు. మరి ఇక్కడ టోటల్ ఎనర్జీ నాకు 50 జౌల్స్ అని వచ్చింది అనుకో, ఇక్కడ కూడా నాకు 50 జౌల్స్ అనే రావాలి, ఇక్కడ కూడా నాకు 50 జౌల్స్ అనే రావాలి. అప్పుడే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ప్రూవ్ చేసినట్టు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే అదే కదా, ద టోటల్ ఎనర్జీ సేమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది పాత్ ఆఫ్ ది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విషయంలో ఏ పాయింట్ దగ్గరైనా ఇక్కడ టోటల్ ఎనర్జీ 50 జౌల్స్ ఉంటే ఇక్కడ టోటల్ ఎనర్జీ 50 జౌల్స్, టోటల్ ఎనర్జీ 50 జౌల్స్ at this point, at this point, at this point, at any point on the path of the body. అరే దీని పాత్ ఆఫ్ ది బాడీలో ఏ పాయింట్ దగ్గరైనా టోటల్ ఎనర్జీ సేమ్ ఉండాలి. అప్పుడే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ప్రూవ్ చేసినట్టు. అగో అదే మనం ప్రూవ్ చేయబోతాను మిస్టర్ బాబులాల్, కేట్పాట్ వెంకట్, అదే మనం ప్రూవ్ చేయబోతాను. రైటా? రైట్, ముందుకెళ్దాం మనం. ఆ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ దట్ ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ఓన్లీ it will be converted from one form to another form. Yes Venkat, yes. ఒక ఫామ్ లో నుంచి ఇంకో ఫామ్ లోకి కన్వర్ట్ చేయడం. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్, ఎనర్జీని క్రియేట్ చేయలేము, నార్ బి డిస్ట్రాయిడ్, అసలు ఎనర్జీ లేకుండా కూడా చేయలేము. కానీ ఏం చేయగలం? వన్ ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి కన్వర్ట్ అయ్యేలాగా చేయొచ్చు అంతే. ఎనర్జీ అన్న క్రియేట్ చేస్తాం నువ్వు సొంతగా. ఎక్కడ ఎనర్జీ దొరికిద్దారా? నువ్వు దుకాణంలోకి పోయి ఒక సటాకు ఎనర్జీ ఒకటి ఇతడా? రొయ్యలు చేపలు అడిగినట్టు ఎనర్జీ దొరకదు. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ అంటే వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయొచ్చు అంతే. అంటే కైనెటిక్ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీలోకి, పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్ లో ఉన్న ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేయొచ్చు అంతే. అది దట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని మనం ప్రూవ్ చేద్దాం. ఏ విషయంలో? ఫ్రీ ఫాలింగ్ బాడీ విషయంలో. So this is freely falling body. Yes Venkat, yes. Freely falling body this is. పై నుంచి డ్రాప్ చేసి నేను ఇగో ఇక్కడ టచ్ అయింది గ్రౌండ్ ని. సో బాల్ ఇక్కడ ఉన్నప్పుడు ఆ పాయింట్ ఏ అనుకుందాం, తర్వాత కొంత టైం తర్వాత బిని రీచ్ అయింది, తర్వాత సిని రీచ్ అయింది. బాల్ ఏ దగ్గర ఉన్నప్పుడు, డ్రాప్ చేసినప్పుడు ఏ దగ్గర ఉన్నప్పుడు దాని వెలాసిటీ ఎంత? ఇనిషియల్ వెలాసిటీ 100%, 0. బాల్ బి దగ్గర ఇప్పుడు 0 వెలాసిటీతో స్టార్ట్ అయిందిరా. పైనుంచి వెన్ ద బాడీ ఈస్ కమింగ్ ఫ్రమ్ అప్ టు డౌన్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. అరే ఇక్కడ వెలాసిటీ ఎంత బాబు? 0. ఇక్కడ ఉన్నప్పుడు 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 3 మీటర్ పర్ సెకండ్, 4 మీటర్ పర్ సెకండ్, 50, అట్లా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కిందకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెలాసిటీ 0, కానీ కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ కూడా వెలాసిటీ 0నా? కాదు, సంథింగ్ ఎంతో కొంత ఉంటుంది. మరి ఎంత ఉందా ఇక్కడ వెలాసిటీ? v1. మరి బాల్ సిని రీచ్ అయినప్పుడు వెలాసిటీ v1 దగ్గర ఎంత వెలాసిటీ ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుందా? ఉండదు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. పైనుండి కింద కొట్టాలంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందిరా. 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 3, అట్లా. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉండదు, 5 6 ఎంతో v2. క్లియర్? ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు మనం ఏం కనుక్కోబోతున్నాం? బాల్ ఏ దగ్గర ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి, టోటల్ ఎనర్జీ ఏంటి. బి దగ్గర ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ. అలాగే సి దగ్గర ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ కనుక్కుంటాం. క్లియర్ అమ్మా? ఎస్ వెంకట్, ఎస్. మరి బాల్ ఏ నుంచి బికి వచ్చేసింది కదా, ఎంత డిస్టెన్స్ ఇది ట్రావెల్ చేసినట్టు? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. మరి అసలు ఫస్ట్ బాల్ ఏ దగ్గర ఉన్నప్పుడు అది గ్రౌండ్ నుంచి ఎంత హైట్ లో ఉందిరా? గ్రౌండ్ నుంచి ఎంత హైట్ లో ఉందయా అంటే హెచ్ హైట్ లో ఉంది. హెచ్ హైట్ నుంచి బాల్ కిందకు వస్తుంది. ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? ఎక్స్. మరి బి నుండి సికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? ఈ డిస్టెన్స్ ఏందిరా? టోటల్ డిస్టెన్స్ లో నుంచి ఇది మైనస్ చేసి ఇదే గారు వచ్చేది బాబు. వెరీ నైస్, హెచ్ మైనస్ ఎక్స్. క్లియర్ అమ్మా? ఎస్. ఇప్పుడు మనం ప్రాబ్లం డెరివేషన్ చేద్దాము. అట్ పాయింట్ ఏ, పాయింట్ ఏ దగ్గర బాల్ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏంటి? అందరు చెప్తారు. బాబులాల్ అయితే మామూలుగా చెప్పడు. ఇది హాఫ్ ఎం యూ స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎం యూ స్క్వేర్. హాఫ్ ఎం యూ ఇనిషియల్ వెలాసిటీ ఎంతరా? ఏ దగ్గర ఉన్నప్పుడు 0. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0. కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మరి? ఇక్కడ పొటెన్షియల్ ఏ దగ్గర ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కూడా కావాలిగా. పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ, కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ అనమాట.
పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh. హెచ్ అంటే హైట్. ఏ దగ్గర ఉన్నప్పుడు బాల్ ఎంత హైట్ లో ఉంది గ్రౌండ్ నుంచి? హెచ్ హైట్, కాబట్టి హెచ్ ప్లస్ లో హెచ్. వెరీ గుడ్, వెరీ నైస్. ఎస్, ఈ రెండు వచ్చినాయిగా. ఇగో ఇది వచ్చింది, ఇది వచ్చింది. ఇప్పుడు నాకు టోటల్ ఎనర్జీ కావాలిగా. టోటల్ ఎనర్జీ అట్ ఏ, బాల్ ఏ దగ్గర ఉన్నప్పుడు టోటల్ ఎనర్జీ కావాలి. టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ. ఎస్ వెంకట్, ఎస్. ఇప్పుడు చూడు, కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ 0, పొటెన్షియల్ ఎనర్జీ mgh. టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈజ్ ఈక్వల్ mgh. వెరీ వెరీ నైస్. ఈక్వేషన్ నెంబర్ 1. బాల్ ఏ దగ్గర ఉన్నప్పుడు టోటల్ ఎనర్జీ వచ్చింది ఎంత? mgh. ఇప్పుడు బాల్ బి దగ్గర ఉన్నప్పుడు టోటల్ ఎనర్జీ ఏంటి? అట్ పాయింట్ బి. పాయింట్ బి దగ్గర ఉన్నప్పుడు టోటల్ ఎనర్జీ ఏంటి? అది కావాలి. క్లియో? ఎస్. మరి బి దగ్గర ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏందిరా? కైనెటిక్ ఎనర్జీ అంటే ఫార్ములా ఏందమ్మా? ఆఫ్ mv1². ఎందుకంటే బాల్ బి దగ్గర ఉన్నప్పుడు వెలాసిటీ v1 కదా, కాబట్టి అది రాసింది v1². ఎస్. మరి v1 కనుక్కోవాలిగా. బాల్ ఇక్కడ ఉన్నప్పుడు v1 వెలాసిటీ ఎంత ఉంటుందో అది తెలుసుకుంటేనే కదా నీకు కైనెటిక్ ఎనర్జీ వచ్చేది. అంతే, మరి v1 కనుక్కోవాలి. ఏ ఫార్ములా యూజ్ చేస్తే బెటర్ తెలుసు మనకి. ఈక్వేషన్స్ తెలుసు కదా మనకి, కైనెటిక్స్ ఈక్వేషన్స్ ఏంటది? v² - u² = 2asA కదా. ఎస్ వెంకట్, ఎస్. ఇప్పుడు వి అంటే బాల్ ఫైనల్, ఇగో ఇది ఇనిషియల్, ఇది ఫైనల్ అయింది. అక్కడ నుండే ఇది స్టార్ట్ అయింది ఇటు. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ అంటే ఏందమ్మా? ఇక్కడ v1². ఇనిషియల్ వెలాసిటీ ఏందమ్మా? ఇక్కడ 0². 2a అంటే g గా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ప్లస్ g మైనస్ g, ప్లస్ g 100%. కిందకు ఉంటుంది కదా g ఎప్పుడు. ఎస్. ఎస్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాడీ. ఎస్ అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఏ నుంచి బికి? ఎక్స్, కాబట్టి ఎక్స్. ఎస్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాడీ ఫ్రమ్ ఏ టు బి, ఎక్స్. ఎస్. ఇప్పుడు ఏముందమ్మా? v1² = 2gx. ఇప్పుడు v1 వచ్చేసిందా? ఇప్పుడు నీకు కైనెటిక్ ఎనర్జీ వస్తుందిగా. కైనెటిక్ ఎనర్జీ అట్ బి అంటుంది. కైనెటిక్ ఎనర్జీ అట్ బి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. ఆఫ్, వెరీ నైస్, v1² అంటే 2gx. 2 मर गया. काइनेटिक एनर्जी एट बी इज इक्वल mgx. మరి బి దగ్గర ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ వచ్చిందా? బాల్ బి దగ్గర ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కూడా కనుక్కోవాలిగా. ఎస్, అదే కనుక్కుంటాను. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ వచ్చేసింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి నేను? పొటెన్షియల్ ఎనర్జీ అట్ బి. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh. mgh అంటే అరే బాల్ ఏ దగ్గర ఉన్నప్పుడు అంటే గ్రౌండ్ నుంచి ఎంత హైట్ ఉంది బాబు? h హైట్ ఉంది. మరి బాల్ బి దగ్గర ఉన్నప్పుడు గ్రౌండ్ నుంచి ఎంత హైట్ ఉంది? h - x. చూడు, బాల్ బి దగ్గర ఉన్నప్పుడు గ్రౌండ్ నుంచి ఎంత హైట్ ఉంది? హైట్ అంటే ఇది అనమాట. ఎంత హైట్ ఉంది? h - x. కాబట్టి h ప్లేస్ లో ఏం రాస్తాం మనం? h - x చెయ్యం. పొటెన్షియల్ ఎనర్జీ అట్ బి ఈజ్ ఈక్వల్ mgh - mgx. మరి టోటల్ ఎనర్జీ కావాలిగా. ఎస్ వెంకట్, ఎస్. టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ కావాలంటే ఏం రాయాలన్నా? టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ అట్ బి ఈజ్ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ అట్ బి ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ బి. కైనెటిక్ ఎనర్జీ బి దగ్గర, కైనెటిక్ ఎనర్జీ mgx, వెరీ నైస్, mgx ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ mgh - mgx. mgh - mgx, వెరీ నైస్. mgx मर गया, mgh मिल गया. టోటల్ ఎనర్జీ అట్ బి వచ్చేసింది. ఈక్వేషన్ నెంబర్ 2. చూడు, బాల్ ఏ దగ్గర ఉన్నప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత బాబు? mgh. బాల్ బి దగ్గర ఉన్నప్పుడు కూడా టోటల్ ఎనర్జీ ఎంత బాబు? mgh. ఏ పాయింట్ దగ్గర అయినా ఎనర్జీస్ ఏముండాలా? ఇప్పుడు నేను సి దగ్గర కూడా టోటల్ ఎనర్జీ నాకు ఎంత రావాలి? mgh రావాలి. అప్పుడైతేనే అట్ ఎనీ పాయింట్ టోటల్ ఎనర్జీ సేమ్ గా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రూవ్డ్. చూద్దాం, సి దగ్గర కూడా చూద్దాం మనం. క్లియర్, వెరీ నైస్. సి దగ్గరికి వెళ్దాం మనం. ఓకే, సో ఏబిసి ఇదిగా ఏ, ఇగో ఇది బి, ఈ సి. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఏమన్నా నేను 0. ఇక్కడ ఉన్నప్పుడు ఏంది? v1. ఇక్కడ ఉన్నప్పుడు ఏంది నాన్న? v2. సో ఈ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది బాడీ? x. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత నాన్న? h - x.
ఎందుకంటే ఇది టోటల్ హైట్ ఎంత, బాల్ ఏ దగ్గర ఉన్నప్పుడు టోటల్ హైట్ ఎంత h, రైట్. ఇప్పుడు ఏంటి అట్ పాయింట్ సి దగ్గర బాల్ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఏంటి బాబు? హాఫ్ m v2 స్క్వేర్. ఇగో ఇక్కడ v2 స్క్వేర్. ఎస్ వెంకట్, ఎస్. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హాఫ్ m v2 స్క్వేర్. v2 తెలియాలిగా, మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, v2 కనుక్కోవాలి మనం, అంతేనా? ఎలా వస్తుంది v2? మనకు తెలుసు ఈక్వేషన్ ఏంటది. అకార్డింగ్ టు v స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు as. ఫైనల్ వెలాసిటీ, బాల్ సి దగ్గర ఉన్నప్పుడు ఫైనల్ వెలాసిటీ v2 కదా, v2 స్క్వేర్. ఇనిషియల్ వెలాసిటీ అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది కదా, ఇనిషియల్ వెలాసిటీ 0, దట్ ఈజ్ ఈక్వల్ టు a అంటే ప్లస్ g కదా. ఎస్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాడీ అంటే సి దగ్గరికి ఏ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందా బాబు? హెచ్గా, హెచ్. కాబట్టి v2 స్క్వేర్ ఏంది నాన్న? 2gh. ఇగో v2 స్క్వేర్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏందా? ఇగో ఇది కైనెటిక్ ఎనర్జీ అట్ సి ఆఫ్ m v2 స్క్వేర్. v2 స్క్వేర్ అంటే ఏందిరా? 2gh. 2 मर गया. काइनेटिक एनर्जी एट सी इज इक्वल mgh. మరి బాల్ సి దగ్గర ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కూడా కావాలిగా. ఎస్, పొటెన్షియల్ ఎనర్జీ అట్ సి, రైట్. ఏంది పొటెన్షియల్ ఎనర్జీ? mgh. mgh అంటే జీరోగా. ఎందుకు జీరో? కరెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి హైట్ ఉందా? గ్రౌండ్ నుంచి హైట్ ఉందా? లేదు, కాబట్టి h జీరో. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అట్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఇప్పుడు నాకేం కావాలి? కైనెటిక్ ఎనర్జీ అట్ సి ఈజ్ ఈక్వల్ కాదు, టోటల్ ఎనర్జీ కదా. ఎస్, టోటల్ ఎనర్జీ అట్ సి ఈజ్ ఈక్వల్, అంతేనా? ఎస్, టోటల్ ఎనర్జీ అట్ సి ఈజ్ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ అట్ సి ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ సి, రైట్. కైనెటిక్ ఎనర్జీ ఎంతరా? mgh. పొటెన్షియల్ ఎనర్జీ జీరో. సో టోటల్ ఎనర్జీ అట్ సి ఈజ్ ఈక్వల్ టు mgh. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. బాల్ ఏ దగ్గర ఉన్నప్పుడు టోటల్ ఎనర్జీ mgh, బి దగ్గర ఉన్నప్పుడు mgh, సి దగ్గర ఉన్నప్పుడు కూడా mgh కదా. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, 2, 3 at any point at any point total energy is same. So law of conservation of energy is proved. So this is the third question. Clear nana? So ee 3 questions perfect ga నేర్చుకోవాలి. Clear? Next question. A machine gun fires 360 bullets per minute and each bullet travels with a velocity 600 meter per second. అంటే ఒక మిషన్ గన్ అంటే ఎందుకు రకరకాలు ఉంటాయి రే గన్స్. మిషన్ గన్, SLR, AK-47 రకరకాలు ఉంటాయి. ఈ మిషన్ గన్ నుంచి సెకండ్కి 1 మినిట్కి ఎన్ని బుల్లెట్స్ వస్తాయట? 360 బుల్లెట్స్. అంటే ఫస్ట్ మినిట్కి 360 బుల్లెట్స్ బయటకు వచ్చినాయి, నెక్స్ట్ మినిట్కి 360, నెక్స్ట్ మినిట్కి 360 బుల్లెట్స్ బయటకు వస్తున్నాయి. అంటే నంబర్ ఆఫ్ బుల్లెట్స్ డేటా మనం రిసీవ్ చేసుకున్నాం. నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎంత నానా? 360 బుల్లెట్స్. వెరీ నైస్. పర్ మినిట్ ఎంత టైంకి 360 బుల్లెట్? ఒక మినిట్కి 360 బుల్లెట్స్ బయటకు వస్తానట. అంటే మినిట్స్ని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ట్రావెల్స్ విత్ వెలాసిటీ, ఒక్కొక్క బుల్లెట్ ఎంత స్పీడ్తో వస్తుందట బయటికి? 600 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ అట. మరి ఈచ్ బుల్లెట్ మాస్, ఒక్కొక్క బుల్లెట్ మాస్ ఎంతట? m ఈజ్ ఈక్వల్ టు విద్యార్థి 5 గ్రామ్ రే. 5 గ్రామ్, గ్రామ్ని కేజీలో, ఎందుకంటే అన్ని ఎస్ఐ సిస్టమ్లు ఉన్నాయిగా. 5 × 10⁻³ kg. పవర్ ఆఫ్ ది మిషన్ గన్ పవర్ ఏంటి అని అడుగుతాడు. ఇది అతను అడిగే క్వశ్చన్. పవర్ అంటే ఏంటి అసలు? పవర్ ఫార్ములా పవర్ ఈజ్ ఈక్వల్ టు W/T గా. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్ గా. ఎస్, మరి ఈ పవర్, దిస్ వర్క్ డన్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీనా, పొటెన్షియల్ ఎనర్జీనా? అరే వర్క్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీగా. జరిగిన వర్క్ అనేది కైనెటిక్ ఎనర్జీకి కన్వర్ట్ కావచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ కావచ్చు. కానీ ఇక్కడ మాత్రం కైనెటిక్ ఎనర్జీనే కన్వర్ట్ అయ్యింది. ఎందుకని? బుల్లెట్కి వెలాసిటీతో వెళ్తాందిగా. బుల్లెట్కి స్పీడ్ కొంత వెలాసిటీ ఉంది కాబట్టి దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే వర్క్ డన్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. మరి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏందమ్మా? హాఫ్ mv²/t. నేనే ఉంటానంటే ఒక్క బుల్లెటే బయటకు వస్తే గన్ నుంచి 1 × ½ mv².
1 into half mv square. ఒక బుల్లెటే వస్తాయి. 10 బుల్లెట్స్ బయటకు వస్తే 10 into half mv square. n బుల్లెట్స్ బయటకు వస్తే n into half mv square by t. Clear? So this is equal to n mv square. మంచి రాద్దాం. Yes, n mv square by t. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం భారీ ఎత్తున. సో p is equal, చూడు n అంటే నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ 360. ఎస్ వెంకట్. మాస్ 5 into 10 power minus 3. 5 into 10 power minus 3. వెరీ నైస్. v స్క్వేర్ వెలాసిటీ అంటే 600 గా, v స్క్వేర్ కాబట్టి 600 into 600 బై వచ్చినాడా 2t. 2 ఉంది కదా ఇక్కడ, 2 వెరీ నైస్. 2 into t. t అంటే ఎంతరా? టైమ్ 60 seconds. 60 seconds. సో దీన్ని మనం చేద్దాం 66 hours 360. 2 3s 6. 3 into 5 15. Power is equal 15 into 15 అయినా 3 into 5 15. 15 into 10 power minus 3 into 600 into 600 అంటే 6 into 6 36 రాసేద్దాం. ఇంటూ ఇది 100 కదా, 10 స్క్వేర్, ఇది 10 స్క్వేర్, 10 power 4. ఎస్ వెంకట్. ఈజ్ ఈక్వల్ 15 into 36 into 10 power 4 minus 3 అంటే 1 కదా ఇది. అంటే పవర్ ఈజ్ ఈక్వల్ 36 into 15 540 అవుతుంది కదా. ఎస్ ఇంటూ 10 అంటే ఇది పవర్ ఈజ్ ఈక్వల్ టు 5400 వాట్స్. పవర్ అంటే యూనిట్ ఏందమ్మా? వాట్స్. ఇంకా దీన్ని మనం స్టైల్గా రాయాలంటే పవర్ ఈజ్ ఈక్వల్ 5.4 కిలో వాట్స్ అంట. మనం కిలో అంటే 1000, అంటే దీన్ని 5.4 అంటే బై 10 కే ప్లేస్లో 1000. కిలో అంటే 1000 కదా, చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది 5400 వస్తుంది. సో పవర్ ఆఫ్ ది మిషన్ గన్ 5.4 కిలో వాట్స్. క్లియర్? ఎస్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్ 25 meter డీప్. అరే ఒక బావి ఉన్నదట, ఆ బావి లోపల వాటర్ని పైకి తోడుతాడట. ఎంత వాటర్ని పైకి తీసుకొస్తాడు, లిఫ్ట్ చేస్తాడు? 600 kg ఆఫ్ వాటర్. అంటే మాస్ ఆఫ్ ది వాటర్ ఎంత చిన్న? 600 kg. వెరీ నైస్. పర్ మినిట్ ఎంత టయానికి? 1 minute-కి. 1 minute ఎంత? 60 seconds. అంటే 1 minute-కి 600 kg ఆఫ్ వాటర్ని పైకి తీసుకొస్తాడు. నెక్స్ట్ మినిట్కి మళ్ళీ 600 kg ఆఫ్ వాటర్, నెక్స్ట్ మినిట్కి మళ్ళీ 600 kg ఆఫ్ వాటర్ పైకి తీసుకొస్తాడు. మరి బావి ఎంత లోతులో ఉందట? హైట్ డీప్ డెప్త్ని హెచ్చందాం మనం. ఎంత లోతులో ఉందట బావి? 25 meter డెప్త్ అట. లోపల పైనుంచి 25 meters లోపల ఉందట, లోతు ఉందట బావి. అండ్ టు ఎజెక్ట్ విత్ స్పీడ్, ఎంత స్పీడ్తో వస్తుందట మరి అది? v ఈజ్ ఈక్వల్ ఎంత నాన్న? 50 meter/second స్పీడ్తో వాటర్ పైకి వస్తుందట. ఎస్ రైట్. క్యాల్కులేట్ ద పవర్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ ద అబౌవ్ టాస్క్. ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఎంత పవర్ కావాలి? పవర్ అంటే ఇందాక చెప్పిన W/T. ఇక్కడ వర్క్ డన్ కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అయిద్దా, పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ అయిద్దా? చెప్పండి బాబులో. గెట్ వట్ వెంకట్, బాబులాల్ చెప్పు. దిస్ వర్క్ డన్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ as well as kinetic energy. Some part of the work will be converted into kinetic energy. The remaining part of the work will be converted into potential energy also. Why? ఎందుకంటే బావి లోపల ఉన్న వాటర్ పైకి వస్తుందిగా, అంటే దానికి వెలాసిటీ ఉంటుందిగా, అంటే కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అయింది కొంతవరకు. మరి హైట్ కదా, కొంత డెప్త్లో ఉంది, హైట్లో ఉందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా. కాబట్టి టోటల్ వర్క్ అనేది కొంత వర్క్ ఏమో కైనెటిక్ ఎనర్జీగా, కొంత వర్క్ ఏమో పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. అంటే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ kinetic energy half mv square plus potential energy mgh by t. ఇగో ఇట్లా. క్లియర్? సో దట్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు చూద్దాం మనం. సో పవర్ ఈజ్ ఈక్వల్ ఎస్ ఇక్కడ చూద్దాం హాఫ్ mv స్క్వేర్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయటమే, ఇంకేం లేదు. హాఫ్ mv స్క్వేర్ హాఫ్ m అంటే ఎంత నాన్న? మాస్ 600 kg. వెరీ నైస్. ఇంటూ వెలాసిటీ స్క్వేర్ 50 v స్క్వేర్ కాబట్టి 50 into 50 ప్లస్ కదా. ఎస్ ఎస్ ప్లస్ mgh m మాస్ 600 kg. g అంటే 10 అంటాం కదా జనరల్గా. ఎస్
హెచ్ అంటే ఎంత హైట్ అయ్యా బాబు 25 మీటర్స్ బై టీ, టైం అంటే 60 సెకండ్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ అంతేనా. దీన్ని మనం ఎట్లా చెప్తామమ్మా, ఎస్ వెంకట్ ఎస్ 60, దీన్ని ఇట్లా చేయదు కదా 60 to 25 అందాం అఫీషియల్గా. ఇక్కడ 600 ఉంది, ఇక్కడ 600 ఉంది కదా, 600ని కామన్ తీద్దాం మనం. 600ని కామన్ తీస్తే చూడు 600 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 600 కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుందిరా బాబు 25 into 50. 25 into 50 అంటే 25 zeros zeros, 25 5s 125 అంతే కదా. వెరీ నైస్. ప్లస్ మళ్ళీ ఇక్కడ 600 కామన్ తీసినాం కదా, 25 into 10 250గా, ఎస్ బై 60. 60 టెన్స్గా 600 కదా, 10 ఇది 10 రైట్. సో P ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏం రాయొచ్చురా 10 into 1250 plus 250 1500. ఎస్ వెంకట్ ఎస్. సో పవర్ ఈజ్ ఈక్వల్ 1500 into 10 అంటే 15,000గా, 15,000 వాట్స్. మరి కిలోలో కన్వర్ట్ చేస్తే 15K వాట్స్. అంటే 1000ని K అన్న నేను, కిలో 1000 ఏమన్నా కిలో, 15 కిలో వాట్స్ అన్న నేను అంతేనా. సో మనం ఇట్లా దీన్ని ఈ ప్రాబ్లాన్ని చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. థర్డ్ క్వశ్చన్, స్టేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఏ ఫోర్స్ డస్ నో వర్క్. వర్క్ జరగలేదు అని మనం ఎప్పుడు అంటాం, ఆ కండిషన్స్ చెప్పమంటాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద వాల్, ఇది వాల్ రా, నువ్వు దీని మీద ఫోర్స్ అప్లై చేసావు, ఈ స్ట్రాంగ్ వాల్, నువ్వు F ఈజ్ ఈక్వల్ టు 100 Newton ఫోర్స్ అప్లై చేసావు దీని మీద, వాల్ మీద, గట్టి స్ట్రాంగ్ వాల్ ఇది. మరి ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది డిస్ప్లేస్ అయిందా, డిస్ప్లేస్మెంట్ 0, డిస్ప్లేస్ అవ్వలేదు. ఇప్పుడు వర్క్ డన్ అనేది జనరల్లీ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ ఎస్. F ఇంటూ ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ 0 కదా, సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. నో వర్క్ అన్నప్పుడు ఇది ఎగ్జాంపుల్. లేదా సపోజ్ నువ్వు ఉన్నావు, ఇగో వీడు బాబులాల్, మామూలు క్యాండిడేట్ కాదు వీడు, ఇగో వీడు బాబులాల్ రాద్దాం మనం, బాబులాల్ రైటా. ఈ బాబులాల్ ఏం చేసినట్టే రైల్వే స్టేషన్ దిగాడు సికింద్రాబాద్లో, కొత్తగా వచ్చిండే క్యాండిడేట్, హైదరాబాద్ మొన్నే కొత్తగా వచ్చిండేనా, సూట్ కేసు పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని మా ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చిండు. ఎందుకంటే బాబులాల్కి ఇట్లా వెహికల్స్ ఉంటాయన్న సంగతి తెలియదు. రైట్, వచ్చిండు, వచ్చి సూట్ కేసు కింద పెట్టాడు. నేనన్నా బాబులాన్ని నువ్వేం వర్క్ చేయలేదా బాబు అన్న. అరే బాబు ఎట్లా ఏం వర్క్ చేయలేదేంటి, నేను సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నెత్తి మీద బరువు పెట్టుకొని మీ ఇంటికి వచ్చాను నడుచుకుంటూ, నేను చాలా వర్క్ చేసిన అన్నాడు ఆయన. కానీ అకార్డింగ్ టు ఫిజిక్స్ ఇట్ ఈజ్ నాట్ ఏ వర్క్, అది వర్కే కాదు. ఎందుకని చూద్దాం. వర్క్ డన్ అంటే ఏంది, FS cos θగా. రైట్, ఇప్పుడు ఇతను చూడు, సూట్ కేసు ఈయన నెత్తి మీద ఉంది కాబట్టి ఫోర్స్ అటాక్ట్ అవుతుందమ్మా, డౌన్వర్డ్గా ఫోర్స్ యాక్ట్ అయ్యింది. ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందమ్మా, డౌన్వర్డ్. అరే నెత్తి మీద నేను సూట్ కేసు ఉంటే సూట్ కేసు నన్ను కిందకి నెట్టదా, ఫోర్స్ డౌన్వర్డ్. మరి ఇటు నడుచుకుంటూ వస్తాడుగా క్యాండిడేట్, అంటే డిస్ప్లేస్మెంట్ ఇటు ఉందిగా, అతడు ఇటు నడుచుకుంటూ వస్తాడు, నెత్తి మీద సూట్ కేసు పెట్టుకొని ఇట్లా నడుచుకుంటూ వస్తాడు, అంటే డిస్ప్లేస్మెంట్ ఇటు ఉంది, ఫోర్స్ ఎటు ఉంది, ఇటు ఉంది. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంతరా 90 degrees. ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ ఇది, యాంగిల్ ఎంత 90. కాబట్టి FS cos 90, cos 90 0, W0, నో వర్క్. అంటే వర్క్ జరగలేదు అని చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్ అంతేనా. ఇదిగో 0 వర్క్, ద డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, అండ్ ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఇందాక చెప్పినగా ఫోర్స్ కి డిస్ప్లేస్మెంట్ కి మధ్య యాంగిల్ 90 అన్నప్పుడు కూడా ఏమైందిరా, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫోర్త్ది. ఏ బాడీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫ్రమ్ సర్టెన్ హైట్ h ఆఫ్టర్ స్ట్రైకింగ్ ఏ స్మూత్ ఫ్లోర్ అట. అంటే ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అట, ఇగో బాడీ పైనుంచి కిందకు వస్తుందిరా, ఎంత హైట్ నుంచి వచ్చింది, h1 హైట్ నుంచి వస్తుంది. అంటే ఇనిషియల్ హైట్ h1 ఈజ్ ఈక్వల్ టు h అనుకుందాం. రైట్, ఈ బాల్ మళ్ళీ ఏమైంది, పైకి రిబౌండ్ అయింది. బాల్ కింద వేసినప్పుడు మళ్ళీ రిబౌండ్ అయిందిగా పైకి. ఎంత హైట్ పైకి వచ్చింది, h2 హైట్. చూడు, ఏ బాడీ ఫ్రీలీ ఫాలింగ్ ఫ్రమ్ ఏ సర్టెన్ హైట్ h ఆఫ్టర్ స్ట్రైకింగ్ ఏ స్మూత్ ఫ్లోర్ రిబౌండ్స్ టు రైజ్ ఎట్, ఎంత హైట్ రైజ్ అయిందట, h/2 హైట్ రైజ్ అయిందట.
హెచ్ హైట్ కింద పడేది, H2 హైట్ పైకి వచ్చింది. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఏంటి అని అడుగుతాడు. అంటే ఫ్లోర్కి బాల్కి మధ్య కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ మనకు తెలుసుగా ఫార్ములా. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ ది రూట్ ఆఫ్ H2/H1 కదా ఫార్ములా. సో దట్ ఈజ్ ఈక్వల్ ఆన్ ది రూట్ ఆఫ్ H2 అంటే ఏందిరా H/2, H1 అంటే ఏందమ్మా H. సో దట్ ఈజ్ ఈక్వల్ దీన్ని ఎలా రాయొచ్చురా H/2 ఇంటూ దీన్ని 1 కదా, రివర్స్ రాతే 1/H, HH కథం. సో ఈజ్ ఈక్వల్ √1 అంటే 1 గా, √2 1/√2 ఈజ్ ఈక్వల్ 1/√2. దిస్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. దీనికి యూనిట్స్ లేవు. ఓకేనా, రైట్. అయితే మనకి చూడండి ఇక్కడ ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్స్ మీరు నేర్చుకోండి. గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక ప్రాబ్లాన్ని యాడ్ చేస్తాను. ఓకేనమ్మా, మళ్ళీ ఒకసారి దీన్ని వినండి పర్ఫెక్ట్గా. నేను చెప్పడానికి ఎక్కువ టైం తీసుకోవచ్చు, కానీ మీకు అర్థమైన తర్వాత ఇది 5 minutesలో రాసేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.